దిగ్గస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పంచకోశ విలక్షణ 436వ నామం. ఇది నమస్కారంలో శ్రీ పంచకోశ విలక్షణాయై నమః అని చెప్పబడుతుంది. దీని తర్వాత పంచకోశాత్మిక నామం కూడా వస్తున్నది. అందుకే ఈ నామాన్ని జాగ్రత్తగా వివేచన చేయాలి, ఆలోచన చేయాలి. పంచకోశములకు ప్రత్యేకమైనది అని అర్థం. అనగా పంచకోశముల్లో వ్యాపించి ఉంటేనే వాటికి అంటకుండా ఉందిట. ఇది ఎలాగంటే ఒక సూర్యకాంతి కడవ నీటిలో ప్రసరించి ఆ నీటిని వేడెక్కిస్తుంది. ఆ సూర్యకాంతి లేకపోతే ఆ నీటికి వెలుగు లేదు, వేడి లేదు. అయితే ఆ సూర్యకాంతి వల్లనే నీటికి వేడి వెలుగు వస్తున్నప్పటికీ ఆ సూర్యుడు సూర్యకాంత నీటి కంటే ప్రత్యేకంగా ఉన్నారు. అందుకే నీటికి సూర్యకాంతి యొక్క ప్రభావం లభిస్తోందే గాని సూర్యకాంతికి నీటి యొక్క ప్రభావం లభించడం లేదు. అదేవిధంగా ప్రతి వారి శరీరము పంచకోశాలతో ఉంటుంది. ఈ పంచకోశాలలో ఈశ్వర చైతన్యం వ్యాపించి ఉంటుంది. కానీ ఈ పంచకోశాలు ఈశ్వర చైతన్యం చేత పనిచేస్తాయి తప్ప పంచకోశముల చేత ఈశ్వర చైతన్యం ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. పంచకోశాల మీద ఆధారపడి లేదు ఈశ్వర చైతన్యం. ఈశ్వర చైతన్యం మీద ఆధారపడింది పంచకోశములు. ఇవి తెలుసుకోవాల్సింది. అందుకు పంచకోశాల్లో ఉంటూనే వాటికి ఆధారమై ఉంటూ వాటికంటే ప్రత్యేకంగా ఉన్నది. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ పంచకోశాలు క్రమంగా నశించేవే. ఎందుకంటే పంచకోశములు శరీరమే. ఈ శరీరంలో స్థూల శరీరము అన్నమయ కోశము, ఇక ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు సూక్ష్మ శరీరం అని చెప్పబడతాయి. ఆనందమయ కోశము కారణ శరీరం అని చెప్పబడుతుంది. ఈ 3 శరీరాలే పంచకోశములు. ఈ 3 శరీరాల్లో ఉన్న తల్లి ఈ 3 శరీరాలు లేకున్నా ఉంటుంది గనక పంచకోశ విలక్షణ అని చెప్పబడుతూ ఉన్నది. పంచకోశాత్మిక తర్వాత నామం ఇది. వెంటనే ఈ నామం చెప్పడంలో కూడా ఒక చక్కని ఔచిత్యం ఉంది. ఇది నమస్కారంలో ఈ 437వ నామం. శ్రీ పంచకోశాత్మికాయై నమః. పంచకోశములుగా విస్తరించిన తల్లి. ఆత్మిక అనే మాటకి స్వరూపము, విస్తారము 2 అర్థాలున్నాయి. అందుకు పంచకోశముల రూపముతో ఉన్నది ఆ తల్లి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ చైతన్యమే లేకపోతే పంచకోశ నిర్మాణమే జరగదు. ఆ పంచకోశముల్లో వ్యక్తమవుతున్నది ఆ చైతన్యమే. అందుకు పంచకోశముల ద్వారా చైతన్యాన్ని తెలుసుకోవాలి. అదే సమయంలో ఈ పంచకోశాలకు అతీతముగా ప్రత్యేకముగా చైతన్యం ఉందని ఎరుక కలగాలి. అందుకే ముందు పంచకోశ విలక్షణ చెప్పి తర్వాత పంచకోశాత్మిక అని వివరించారు. ఇక్కడ పంచకోశములకు అతీతమైన ఈశ్వర చైతన్యమే పంచకోశముల యందు చేతనత్వాన్ని కలిగిస్తూ ప్రాణముగా, మనస్సుగా, ఆనందముగా, అన్నమయ కోశముగా 5 కోశములుగా విస్తరిల్లి ఉన్నటువంటిది ఆ తల్లియే అని వివరణ చూపిస్తున్నారు. అందుకు పంచకోశాత్మికాయై నమః అన్నారు. అయితే పంచకోశములందు ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవాలి అంటే బహిర్దృష్టితో తెలుసుకోలేం. బహిర్ముఖత్వం వల్ల బ్రహ్మజ్ఞానం రాదు. అంతర్ముఖత్వం కావాలి. అంతర్ముఖత్వ సిద్ధి కోసమే యోగము, సాధన ఇవన్నీ చెప్తున్నాయి. ఒక్కసారి అంతర్ముఖత్వం సిద్ధించిందా ఇంకా తరించిపోతాం. అందుకు ఈశ్వర చైతన్యం పరాకు వల్ల తెలియదయ్యా, ప్రత్యక్కు వల్ల తెలుస్తుంది అంటున్నారు. ఇక్కడ పరాకు అని లోకంలో కూడా ఏం పరాగ్గా ఉన్నావా అంటూ ఉంటాం. పరాకు అనేది అజ్ఞానానికి గుర్తు. తనని తాను మరిచిపోయి ప్రవర్తిస్తే దాన్ని పరాకు అంటాం. అదేవిధంగా తనని తాను అంటే తనలో ఉన్న ఆత్మని తాను విచారణ చేయకుండా, తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తానే శరీరం అనే భ్రాంతి చెంది శరీరం దేనివల్ల పనిచేస్తోందో దాన్ని గుర్తించకుండా పనిచేస్తున్న శరీరమే నేననే భ్రాంతితో ఈ ప్రాపంచిక సుఖాలు పట్టుకు వేలాడుతూ వాటి వైపే దృష్టి పెడుతూ ఉన్నటువంటి వారి దృష్టి పేరు పరాకు దృష్టి అంటారు. 99.9% మందికి పరాకు దృష్టి ఉంటుంది. ఏ ఒక్క మహానుభావుడో ఇంద్రియములను జయించి అంతర్దృష్టితో తన లోపల ఉన్న పరాశక్తిని, పరతత్వాన్ని, ఆత్మరూపుణ్ణి తెలుసుకుంటారు. వాళ్ళని ధీరులు అంటారు. ఇదంతా కూడా ఉపనిషత్తు చక్కగా అందించింది. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్ అన్నారు. ఇక్కడ ఇంద్రియములు కలిగి ఉన్న అందరూ కూడా ఇంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచాన్ని చూస్తుంటారు. ఏ ఒక్క ధీరుడో ఇంద్రియములను నియంత్రించి ప్రత్యక్ష దృష్టికి వెళ్తాడు. ఆ ప్రత్యక్ష దృష్టికి వెళితేనే
పంచకోశాత్మికగా ఉంటూ పంచకోశ విలక్షణ అయిన అమ్మవారిని తెలుసుకోవచ్చు. అందుకే తర్వాతి నామము 438వ నామము ప్రత్యక్. ఇది దివ్యమైన నామం. అందుకే ఇంత ఉపనిషత్తు యొక్క చర్చ చేయడం జరిగింది. ప్రత్యక్ ఇది నమస్కారంలో శ్రీ ప్రతీచే నమః అని చెప్పబడుతున్నది. ఈ ప్రత్యక్ దీని నుంచే ప్రత్యేకం అనే మాట కూడా మనం తీసుకువచ్చాం. అయితే ఈ ప్రత్యక్ అనే మాటకి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వెనక్కి తిరిగి చూచుట అని అర్థం. ముందుకు వెళ్ళడం కాదు, వెనక్కి. వెనక్కి అంటే మూలాన్ని వెతకడం అని అర్థం. వెనక్కి తిరిగి వెళ్ళుట అనే అర్థం. అలాగా శరీరం నుంచి ముందుకు చూస్తున్నాం, కానీ శరీరానికి మూలమైన హృదయంలోకి చూపు పంపాలి. ఆ పంపించేటటువంటి దృష్టి చూస్తే అప్పుడు ప్రత్యేగాత్మ తెలియబడుతుంది. అందుకే ఆత్మశబ్దానికి అనేక రకాలైన పద వ్యవహారాలు లోకంలో శాస్త్రంలో కూడా కనబడతాయి. దేహాత్మ, ప్రాణాత్మ, బుద్ధ్యాత్మ, ఇలా ఆత్మ గురించి చాలా చాలా చెప్తారు. జీవాత్మ, పరమాత్మ, ఇన్ని వింటాం, కానీ ఇన్ని ఆత్మలు ఉన్నాయా నిజానికి? ఇప్పుడు సూర్యకాంతి ప్రతిఫలించినప్పుడు గోడ మీద పడుతుంది, అద్దం మీద పడుతుంది, కుండ మీద పడుతుంది. కుండ మీద సూర్యుడు, అద్దం మీద సూర్యుడు, గోడ మీద సూర్యుడు అని ముగ్గురు సూర్యులు లేరు. ఆ పడుతున్న కాంతి బట్టి గోడ మీద కాంతి, లేదా అద్దం మీద కాంతి, కుండ మీద కాంతి అని వ్యవహరించవచ్చు. అది వ్యవహారం మాత్రమే, కానీ మూడు కాంతుల్లో ఉన్నది ఒకటే కాంతి. అదేవిధంగా దేహాత్మ, ప్రాణాత్మ, బుద్ధ్యాత్మ అని వ్యవహారంలో చూస్తాం. దేహం మీద ప్రసరించినప్పుడు దేహాత్మ, ప్రాణంగా ప్రసరించినప్పుడు ప్రాణాత్మ, మనస్సుగా ప్రసరించినప్పుడు ఆ బుద్ధ్యాత్మ అని చెప్తున్నాం. కానీ మూడింటికి ప్రసారం ఇస్తూ వీటికి అతీతంగా, వీటికి ఆధారముగా ఉన్న ఆత్మ పేరు ప్రత్యేగాత్మ. అదే అసలైన ఆత్మ. ఇప్పుడు గోడ వెలుగు, అద్దం వెలుగును ఉదాహరణ చెప్పాం, కానీ సూర్యుని వెలుగు అని చెప్పినప్పుడు అది సత్యం. అలాగే ప్రత్యేగాత్మ అదే పరమాత్మ. అది వెనక్కి తిరిగితే గాని తెలియబడదు. ఈ ప్రత్యేగాత్మగా ప్రతి వారి హృదయంలో ఉన్న తల్లి గనక ప్రత్యక్ అని చెప్పబడుతున్నది. దీన్ని బట్టి మహాలక్ష్మి సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా చెప్పబడుతూ బ్రహ్మ విద్య అంతా కూడా లక్ష్మీ సహస్రనామాల్లో చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, కొందరు అంటూ ఉంటారు ఈ పూజలు, ఉపాసనలు, పురస్కారాలు ఇవేవి వద్దండి, కేవలం వేదాంతం వైపు వెళ్ళిపోతే సరిపోతుందని. మరి ఇక్కడ కనబడుతుంది వేదాంతం కాక మరేమిటి? వేదాంత విద్యకి ఉపాసనా విద్యకి భేదం లేదు. ఉపాసనని జాగ్రత్తగా చేయగలిగితే అది ఉపనిషత్తుగా పండిపోతుంది. ఉపాసన యొక్క పునాది లేకపోతే ఉపనిషత్తు అర్థం కూడా కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఉపాసన, ఉపనిషత్తు రెండింటికి భేదము లేదు. ఉపాసన ఏకాగ్రంగా భావనాత్మకంగా చేస్తే బ్రహ్మ విద్య అవుతుంది. అలా కాకుండా కోరికల కోసం చేస్తే ఒట్టి కర్మ అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి. కనుక ఉపాసన అహంకారంతో, కోరికలతో చెయ్యకుండా జ్ఞానంతో చెయ్యాలి. అది బ్రహ్మ విద్యా దృష్టితో చెయ్యాలి, సాత్వికంగా చెయ్యాలి. అదే ఈ నామాల్లో మనకు కనబడుతున్న ఒక అద్భుత భావం. అందుకే లక్ష్మీ సహస్ర నామాలు ఒక జ్ఞాన ప్రవాహాలు. అలా ప్రత్యక్ అనే మాటకి నమస్కారం చేసుకుని, ప్రత్యక్ అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, ప్రతిపశ్చాత్ దివసావసానే అస్యాం అంచతి సూర్యోస్తమేతి ప్రత్యక్ అన్నారు ఇక్కడ. అంటే సూర్యుడు అస్తమించే దిక్కుకి ప్రతీచి అని పేరు. అదే ప్రత్యక్ అని. అంటే అమ్మవారు పశ్చిమ దిశా స్వరూపముగా అస్తమయకాల సూర్యకాంతితో ఉన్నది అని. సూర్యుడు ఉభయ సంధ్యల్లోనే ఆరాధింపబడుతున్నాడు. అందుకే భార్గవి అనే నామం నుంచి మన సూర్యకాంతిగా చెప్తే ప్రాతకాల సూర్య సంధ్యాస్వరూపిణి, అలాగే సాయంకాల సంధ్యాస్వరూపిణి కూడా అమ్మవారే అని చెప్పడానికి ప్రత్యక్ అంటే సాయం సంధ్యారూపిణి అనే భావాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక తర్వాతి నామం పంచబ్రహ్మాత్మిక. ఇది 439వ నామం. ఇది నమస్కారంలో శ్రీ పంచబ్రహ్మాత్మికాయై నమః. 5 బ్రహ్మలు రూపముతో ఉన్నది, 5 బ్రహ్మలుగా విస్తరించినది అని చెప్తున్నారు ఇక్కడ. 5 బ్రహ్మలు. బ్రహ్మ అంటే పెద్ద అని అర్థం. సృష్టికి మూలమైన గొప్ప తత్వమే బ్రహ్మ అని. ఆ బ్రహ్మతత్వము 5 రూపాలతో విస్తరించింది. అదే పంచబ్రహ్మతత్వము అని. ఈ పంచబ్రహ్మతత్వము అనేక రకాల అర్థాలతో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా పరమేశ్వరుడు పంచ విధములుగా వ్యాపించాడు గనక పరమేశ్వరుడే పంచబ్రహ్మాత్మకుడు. ఆయన యొక్క శక్తి పంచబ్రహ్మాత్మిక అని చెప్పబడుతున్నది. సృష్టి సమయంలో బ్రహ్మ, స్థితికారకుడుగా విష్ణువు, లయకారకుడుగా రుద్రుడు, తిరోధానము అనగా బంధము కలిగించేటప్పుడు ఈశ్వరుడు, మోక్షము అనగా అనుగ్రహం కలిగించేటప్పుడు సదాశివుడు. వీటి పంచకృత్యములు చేసేటటువంటి ఈశ్వర స్వరూపములు అంటారు. వీరే పంచబ్రహ్మలు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. ఈ 5 రూపములతో ఉంటూ సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములని పంచకృత్యములు చేసే తల్లి గనక పంచబ్రహ్మాత్మిక. అదేవిధంగా వేదమునందు పంచబ్రహ్మ మంత్రములు ఉన్నాయి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన పంచబ్రహ్మ మంత్రములు. ఈ 5 కూడా
ఈ సృష్టి విలాసాన్ని చెప్తున్న పరమేశ్వరుని శక్తి స్వరూపమే. ఆ పంచబ్రహ్మల రూపముగా అంటే సజ్జోజాతాది రూపములుగా ఉన్న తల్లి. ఇక్కడ లక్ష్మీ శాస్త్రాన్ని పరిశీలిస్తుంటే శివతత్వం గోచరిస్తూ ఉంటుంది. శివతత్వానికి లక్ష్మీతత్వానికి ఏం భేదం లేదు. ఇది ఒక అద్భుతమైన ఉపాసన కోణం. తర్వాత నామాల్లో ఇంకా స్పష్టం చేసుకుందాం. అదేవిధంగా పంచభూతములుగా, పంచ ప్రాణములుగా, పంచ తన్మాత్రలుగా ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి అమ్మవారి స్వరూపమే పంచబ్రహ్మాత్మిక. నమస్కారం చేసుకుని తర్వాత నామం శివ. ఇది 440వ నామం. ఇది నమస్కారంలో శ్రీ శివాయై నమః అని చెప్పబడుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటున్నాం. శివ అంటే మంగళ స్వరూపిణి అనర్థం. సర్వమంగళముల తల్లి మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటేనే మంగళము, సౌభాగ్యము, ఆనందము. అందుకే సమస్త సుమంగళ రూపముల తల్లి గనక శివ అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో శివ అంటే త్రిగుణములకు అతీతురాలు. అందుకే నిస్త్రైగుణ్యే శివ అన్నారు. ఇక్కడ త్రిగుణములకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని శివ అంటారు. అందుకే పంచకోశాత్మిక, ప్రత్యక్, పంచబ్రహ్మాత్మిక తర్వాత చెప్తున్న ఈ నామం గనక ఇది శివ అనగా ఈ పంచకోశాలకు, పంచభూతమైన ప్రపంచానికి అతీతంగా, త్రిగుణాలకి అతీతంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపమే శివ అని చెప్పబడుతున్నది. అటువంటి శివ అయిన తల్లికి నమస్కారం చేసుకుని తర్వాతి నామాల వరుస జగజ్జరా జనిత్రీచ పంచకర్మ ప్రసూతిక వాగ్దేవ్యాభరణాకార సర్వకామ్య స్థితాస్థితి. జాగ్రత్తగా లక్ష్మీ సహస్రనామాలు గమనించినట్లయితే ఈ నామాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అన్ని చోట్ల వినబడవు అలాంటి నామాలు. 441వ నామం జగజ్జరాజనిత్రి. ఇది నమస్కారంలో శ్రీ జగజ్జరాజనిత్రియై నమః. జరా అంటే వార్ధక్యము, ముసలితనము అని అర్థం. అయితే ముసలితనాన్ని జరా అని ఎందుకన్నారంటే జీర్ణించే దశకి జరా అని పేరు. ముసలితనం వచ్చినప్పుడు అంతవరకు పటుత్వంగా ఉండే శరీర అవయవాలు క్రమక్రమంగా జీర్ణిస్తాయి, శిథిలమైపోతూ ఉంటాయి, క్షీణిస్తాయి. ఆ క్షీణ దశ పేరు జరా అని. కనుకనే క్షీణింపజేసేటువంటి శక్తికి జరా అని పేరు. జగజ్జరా జనిత్రి అంటే ఈ జగత్తుని క్షీణింపజేసే తల్లి, అంటే లయింపజేసే తల్లి అని అర్థం. లయకారిణి. ఆ లయకారిణి అయిన తల్లి మళ్ళీ జగత్తుని పుట్టిస్తూ ఉన్న తల్లి కూడా. జనిత్రి అంటే జగత్తుకి లయం కలిగిస్తోంది, జగత్తుని తిరిగి పుట్టిస్తున్నది. ఈ రెండూ కూడా అమ్మవారి రూపమే. మనం ప్రస్తుతం జగత్తులో ఉన్నాం. ఈ జగత్తు క్రమంగా లయం వైపు పోతోంది. ఆ లయకారిణి శక్తే జర. తిరిగి లయమైన జగత్తుని మళ్ళీ సృష్టి ఆది యందు తిరిగి సృష్టిస్తోంది కనుక సృష్టి స్థితి లయ కారిణైన తల్లిని జగజ్జరా జనిత్రియై నమః నమస్కరిస్తున్నాం. దీనిలో మరొక అందమైన అర్థం ఉంది, అది రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. జగజ్జరాజనిత్రి ఈ నామం సనత్ కుమార్ వారు లక్ష్మీ సహస్రనామాల్లో 441వ నామంగా చెప్తూ ఉన్నారు. జగత్తుని లయింపజేసి తిరిగి జనింపజేసే తల్లి జగజ్జరాజనిత్రి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో వ్యాఖ్యాతలు మరొక అన్వయాన్ని అందించారు. జగజ్జరాజనిత్రి అని విభాగం చేస్తే జగత్తును కలిగించేటువంటి రాజు, రాజని అనేది రాజశబ్దానికి సప్తమి విభక్తి అవుతున్నది. ఈ జగత్తుని సృష్టించేటువంటి రాజు అనగా పరమేశ్వరుడు అని అర్థం. ఆ పరమేశ్వరుని యందు ఉన్న త్రిగుణాత్మికమైన మాయాశక్తి, అదే త్రి అనే శబ్దంలో చెప్పబడుతున్నది. అందుకు జగత్తుకి మూలమైనటువంటి పరమేశ్వరుని యొక్క త్రిగుణాత్మకమైన శక్తి, మాయాశక్తి ఏది ఉన్నదో అదే మహాలక్ష్మి స్వరూపమని మరి ఒక అర్థాన్ని భావించి తర్వాతి నామం 442వ నామం పంచకర్మ ప్రసూతిక. ఇది నమస్కారంలో శ్రీ పంచకర్మ ప్రసూతికాయై నమః అని చెప్పబడుతున్నది. 5 కర్మలను కలిగించిన తల్లి అని. ఈ 5 కర్మలు అంటే ముందు చెప్పిన జగజ్జరాజనిత్రి నామానికి ఇదొక అనుబంధం, కొనసాగింపు. ఈ జగత్తులో సృష్టి స్థితి లయలను 3 అంటున్నా ఆ లయ అనే దానిలో మరికొన్ని సూక్ష్మ భాగములు ఉన్నాయి. అవి కూడా కలిపితే 5 అవుతున్నాయి. అవి సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. ఈ పంచకర్మలను కలిగించే తల్లి గనక పంచకర్మ ప్రసూతిక అని చెప్పబడుతున్నది. 443వ నామం వాగ్దేవ్యాభరణాకార. ఇది నమస్కారంలో వాగ్దేవ్యాభరణాకారాయై నమః. దీని యొక్క అర్థం వాగ్దేవి అనబడే ఆభరణముగా ఉన్నది. ఇది అర్థం. ఎందుకంటే అన్ని అలంకారాల కంటే గొప్ప అలంకారం ఏంటంటే వాక్కు. గొప్ప వాక్కు ఎవరి దగ్గర ఉంటుందో వాడు శోభిస్తూ ఉంటాడు. అలంకారం అంటే మనల్ని శోభింపజేసేది, గొప్పగా కనిపింపజేసేదే అలంకారం అనాలి.
అన్నిటికంటే గొప్ప అలంకారం ఏదయ్యా అంటే వాక్కు. ఇది భారతీయ సంస్కృతిలో ప్రధానమైన అభిప్రాయం. వాక్కు అనగా జ్ఞానము, అంతేగాని పలకడం అని మాత్రమే కాదు. జ్ఞానం పలకబడితే వాక్ అంటున్నాం కనుక వాక్ శబ్దానికి జ్ఞానం అనే అర్థం. ఆ జ్ఞానమే ఒక దేవత, అది ప్రకాశ స్వరూపిణి కనుక దేవి అన్నారు. కనుక వాగ్దేవి అంటే జ్ఞాన రూపముగా ప్రకాశించున్నది అని అర్థం. ఆ జ్ఞానరూప ప్రకాశమే ఆభరణము. ఆ ఆభరణమే ప్రతివారు సంపాదించే ప్రయత్నం చేయాలి. అంతేగాని మంచి మంచి నగలు నట్ర అలంకరించుకోవడం కాదు. మంచి వాక్కులు పలికితే అదే గొప్ప అలంకారము. ఈ మాట భర్తృహరే చెప్తాడు. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అన్నారు. ఇక్కడ సంస్కరింపబడిన వాక్కు, ఇదే సంస్కృతం వాక్ అంటారు. సంస్కారవంతమైన వాక్కున్నదే అదే ఒక మానవుని అలంకరింపజేస్తున్నది. మిగిలిన అలంకారములన్నీ కూడా నశించే లక్షణం ఉన్నవే. అందుకు వాగ్భూషణం భూషణం, వాక్కే గొప్ప అలంకారము. అలాగా వాగ్రూపమైన అలంకారముగా ఉన్న తల్లి. ఈ మాట చెప్పడంలో అమ్మ వాగ్దేవత, ఆ వాగ్దేవతగా మనల్ని ప్రకాశింపజేస్తున్నది. ఇందులో మరి ఒక భావం ఉన్నది. ఇది లోక వ్యవహారంలో చూస్తే మంచి మాట పలికితే అదే శోభనిస్తుంది అని ఒక నీతిగా చెప్తున్నాం. కానీ ఇందులో మంత్రపరమైన అర్థాన్ని మనం పరిశీలించాలి. వాగ్దేవత, వాక్కు అనగా మంత్రస్వరూపము. ఆ మంత్రమే ఒక వ్యక్తికి శోభనిస్తున్నది. అతడికి రాణింపు, గుర్తింపు, జీవన పరమార్థము అన్ని మంత్రోపాసన వల్ల లభిస్తున్నాయి. అందుకు మంత్రోపాసనే గొప్ప అలంకారం. శాస్త్రములందు ఒక మాట చెప్తారు, ఉపాసన లేని జన్మ వ్యర్థము అన్నారు. అందుకు గురువు ద్వారా సన్మంత్రాన్ని ఉపదేశం పొంది దానితో భగవంతుని ఆరాధన చేసినటువంటి వాడి జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు, లేకపోతే వ్యర్థమే. అందుకు వాగ్దేవ్యాభరణాకార అనగా జ్ఞానమును మంత్రమును ద్వారా మనం అలంకారం పొందుతున్నాం గనక జ్ఞాన మంత్ర రూపిణి అనే అర్థాన్ని కూడా చెప్పుకోవాలి. వేదస్వరూపమే మహాలక్ష్మి గనక, ఆ వేదమే వాగ్దేవి గనక వేద రూపమైన అలంకారముగా ఉన్నటువంటి తల్లి. అయితే ఈ వేద రూపమైన అలంకారం ఎవరికి, లేదా జ్ఞాన రూపమైన అలంకారం ఎవరికి అంటే పురుషులకు అన్నారు. పురుషులకు అంటే మానవులకు, సర్వ మానవులకు కూడా వాక్య అలంకారము. ఇంతవరకు అర్థంలో చెప్పుకున్నాం. అసలు పరమ పురుషుడైన నారాయణకు కూడా అలంకారం ఏమిటయ్యా అంటే వాక్య అలంకారము, అనగా వేదమే అలంకారము. పరమ పురుషుడైన నారాయణ నుంచి వచ్చిన దివ్య శబ్దమే వేదము. అందుకు వేదమే పరమ పురుషునికి అలంకారము. వేదైశ్చ సర్వైరహమేవ విద్య అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. వేదములన్నిటి చేత తెలియజేయబడుతున్నాడు. పైగా పీతాంబరము ధరించాడు నారాయణుడు. పీతాంబరం ఏమిటయ్యా అంటే వాసఛందోమయం పీతం అని చెప్తున్న శాస్త్రములు. ఆ పీతాంబరము సాక్షాత్తు వేదమంత్రములే అన్నారు. అనగా స్వామి ధరించినటువంటి వస్త్రము కూడా వేదము యొక్క ఛందస్సే అయినది. అందుకు వేదమే భగవంతునికి అలంకారం. వేద మంత్రములు, వేద జ్ఞానము, వీటి ద్వారానే భగవానుడు తెలియబడుతున్నాడు. అలాగా పరమాత్మకు అలంకారముగా ఉన్న వేద రూపమైన వాగ్దేవత మహాలక్ష్మి. ఇది మరి ఒక అర్థం, సరైన మరొక భావం గ్రహించాం. తర్వాత నామం 444వ నామం సర్వకామ్యస్థిత. ఇది నమస్కారంలో శ్రీ సర్వకామ్యస్థితాయై నమః. ఇదొక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. సర్వకామ్యములందు ఉండునది. కామ్యము అంటే మనం దేన్ని కోరుకుంటున్నామో దాన్ని కామ్యము అంటారు. కోరికని కామము అంటారు. కోరబడేదాన్ని కామ్యము అని అంటారు. సర్వకామ్యములు అంటే అందరి యొక్క కామ్యములందు ఉన్నది అని ఒక అర్థము, అన్ని కామ్యములందు ఉన్నది అని ఇంకొక అర్థము కూడా ఉన్నది. ఈ రెండు అర్థములు కూడా ఇక్కడ అమ్మపరంగా అన్వయింపబడుతున్నాయి. ప్రతివాడు కోరుకునేటువంటి వస్తువులు ఎలాంటివి అంటే ఆనందం కలిగించేవి, గొప్పతనాన్నిచ్చేవి, తృప్తినిచ్చేవి, ఇలాంటివి కోరుకుంటారు. అలాగా వారు కోరుకునే ఆ వస్తువుల్లో ఆనందముగా, మంగళకరంగా, గొప్పగా, తృప్తి రూపంతో ఎవరున్నారో ఆ తల్లి మహాలక్ష్మి. అక్కడ ఆ లక్షణం లేకపోతే మనం కోరుకోం. ఉదాహరణకి ఆకలి వేసినప్పుడు అన్నాన్ని కోరుకుంటాం. ఆ అన్న రూపంలో మనకు శక్తినిచ్చే లక్ష్మి అక్కడ ఉన్నది. అలాగే తృప్తిని, రుచిని ఇచ్చేటువంటి రూపముగా ఆ విభూతిగా లక్ష్మీదేవి ఉన్నది. అలాగే ఒక సంపదను కోరుకుంటాం. ఆ సంపద వల్ల మనం ఆనందము, గొప్పదనము పొందుతాం గనక ఆ సంపదను కోరుకుంటున్నాం. అప్పుడు ఆనందముగా, గొప్పదనముగా సంపదల యందు ఉన్నటువంటిది ఆ తల్లే. ఆ తల్లే లేకపోతే మనకు అది కావాలనిపించదు కూడా. అందుకు ఒక గొప్ప వస్తువును మనం కోరుకుంటున్నామంటే ఆ వస్తువులో గొప్పతనంగా ఉన్న తల్లి, అది సర్వకామ్య స్థిత అని. అయితే అందరి కోరికలను చెప్పడంలో వారి వారి స్థాయి బట్టి కోరికలు ఉంటూ ఉంటాయి. సామాన్యులకి భౌతికమైన సంపదలు సమకూర్చుకోవడమే కోరిక.
అదే జ్ఞానులకు జ్ఞానం సముపార్జించడమే గొప్ప కోరిక. ఇలా వీరికి వారికి కూడా సామాన్యులకి కోరికల రూపంలో ఉంటూ వాళ్ళని తృప్తిపరుస్తున్నది, జ్ఞానులకి జ్ఞాన రూపంతో ఉంటూ వారిని ఆనందింపజేస్తుంది గనక సర్వకామ్య స్థిత అని చెప్పబడుతున్నది. అటువంటి తల్లికి నమస్కారం చేసి తర్వాతి నామము స్థితి అని చెప్పబడుతున్నది. 445వ నామం. ఈ నామం నమస్కారంలో స్థిత్యై నమః. స్థితి, స్థితి అంటే ఉనికి అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే మెయింటెనెన్స్. ఈ జగత్తంతా కూడా చక్కగా నిర్వహింపజేసేటువంటి శక్తిని స్థితి అంటారు. పైగా నారాయణుడికి స్థితికారకుడు అని పేరు. ఆ స్థితిని నిలుపుతాడు ఆయన. ఎల్లవేళలా ఈ జగత్తు క్షేమంగా ఉండేలాగా నిరంతరం చక్కగా నడుపుతూ ఉంటాడు. ఆ నడిపేటటువంటి పద్ధతి స్థితి, ఆ నడిపే శక్తి స్థితి కనుక స్థితికారకుడైన నారాయణ యొక్క శక్తి అమ్మవారు కనుక స్థితి అని చెప్పబడుతున్నది. అటువంటి స్థితి రూపంతో ఉన్నటువంటి ఆ తల్లి ఉనికి రూపంతో ఉన్నదని మరొక అర్థం చెప్పుకోవచ్చు. ప్రతి వారికి ఉనికి రూపంగా ఉన్నది ఆ తల్లి. మనం కూడా ఒక స్థితిలో ఉండాలని కోరుకుంటాం. కనుకనే క్షేమము, ఉనికి, కొనసాగింపు ఇవన్నీ కూడా స్థితి శబ్దం ద్వారా చెప్పబడుతున్నాయి. అలాగా సర్వజీవులకి ఉనికిగా మనికిగా ఉన్నటువంటి జీవింపజేసే తల్లి, పాలించే తల్లి గనక స్థితి అని చెప్పబడుతున్నది. ఇది నారాయణ శక్తి అయిన లక్ష్మికి సరిగ్గా అన్వయింపబడేటువంటి నామం స్థిత్యై నమః అని నమస్కారం చేసుకుని అష్టాదశ చతుష్షష్టి పీఠికా విద్యయాయుత కాళికాకర్షణ శ్యామ యక్షిణి కిన్నరేశ్వరి. 446వ నామం అష్టాదశ చతుష్షష్టి పీఠిక. ఇది నమస్కారంలో శ్రీ అష్టాదశ చతుష్షష్టి పీఠికాయై నమః అవుతున్నది. అమ్మవారి యొక్క పీఠములు శక్తి పీఠాలు. ఇక్కడ శక్తి పీఠాలు పార్వతీదేవ, లక్ష్మీదేవ అనే వ్యవహారం ప్రశ్న అనవసరం. ఎందుకంటే సర్వవ్యాపిని సర్వదేవతాత్మికైన శక్తియే ఈ సహస్రనామాలు స్తుతింపబడుతుందని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అలాగే అమ్మవారు మొత్తం ఎన్ని పీఠాలు ఉన్నారంటే 1864 అని చెప్పబడుతున్న పీఠాలలో ఉన్న తల్లి అష్టాదశ చతుష్షష్టి పీఠిక అని వ్యవహారం. అంటే శక్తిపీఠాలు అనేకమున్నాయి, లెక్కలేనన్ని శక్తిపీఠాలు ఉన్నాయని దేవి భాగవతాది గ్రంథములన్నీ చెప్తున్నాయి. అందులో ప్రధానం 108. అందులో అత్యంత ప్రధానమైన 64 అంటారు. వాటిలో మళ్ళీ 18 చెప్పారు. అందుకే 1864. ఈ 1864 పీఠముల యందు ఉన్నటువంటి పరాశక్తి రూపమే మహాలక్ష్మీదేవి. ఇప్పుడు కొల్హాపురి లక్ష్మి, కాంచీపుర కామాక్షి ఇవన్నీ శక్తిపీఠాలు. ఇలాంటి పీఠాలు 1864 అనే సంఖ్యతో చెప్పబడుతూ ఉంటాయి. అలాంటి వివిధ సంఖ్యలలో ఉండే పీఠాలలో పూజింపబడే తల్లి అని ఒక అర్థం. పైగా పీఠిక అనే శబ్దం ఇక్కడ వచ్చింది. పీఠిక అనే మాట పీఠమని అర్థం. అంతేకాదు పుస్తకాలు రచించేటప్పుడు కూడా దాన్ని పరిచయం చేసే వాక్యాలకి పీఠిక అనే వ్యవహారం లోకంలో కనబడుతున్నది. పీఠిక అనే శబ్దం కొన్ని జగద్గురు పీఠాలు అన్నప్పుడు కూడా పీఠ శబ్దం వ్యవహరిస్తూ ఉంటాం మనం. పఠంతి అత్ర ఇతి పీఠం అని పీఠ శబ్దానికి మరొక అర్థం చెప్తున్నారు. ఇక్కడ దేవతను ఆరాధించే చోటు పీఠము. ఇంకొక అర్థంలో ఎక్కడైతే వేదాధ్యయనము, శాస్త్రముల అధ్యయనం జరుగుతూ ఉంటుందో దాని పీఠము అనాలి. అంటే వేదాది శాస్త్రములు పఠింపబడుతుంటాయి గనక పీఠం. కనుక అష్టాదశ చతుష్షష్టి పీఠిక అన్నప్పుడు శాస్త్రాధ్యయన రూపముగా ఉన్న తల్లి అని అర్థం చెప్పుకోవాలి. ఆ అర్థంలో తీసుకుంటే దీనికి మరొక భావం కనిపిస్తుంది. అదేమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. అష్టాదశ చతుష్షష్టి పీఠికాయై నమో నమః. 1864 పీఠముల యందు పూజింపబడే తల్లి గనక ఈ నామం చెప్పబడుతున్నది. ఇంకొక భావంలో పీఠిక అంటే శాస్త్రము, వేదము పఠింపబడే చోటు పీఠిక అంటే విద్యలకి చోటు అని అర్థం. అమ్మవారు విద్యాస్వరూపిణి అనే అంశమే ఇందులో చెప్పబడుతున్నది. ఇక్కడ 18 రకాల విద్యలను శాస్త్రం చెప్తున్నది. వేదము మొదలుకొని 18 రకాల విద్యలున్నాయట. వేదము 4 అయితే ఆ తర్వాత దానికున్న షడంగాలు, ఉపాంగములు ఇవన్నీ కలుపుకుంటే 18 అవుతాయి. అష్టాదశాసు విద్యాసు అని. ఈ 18 విద్యలతో పాటు చతుష్షష్టి విద్యలు అని 64 విద్యలు చెప్పారు. ఈ 64 విద్యలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. వృత్తి విద్యలు, కళా విద్యలు అని 2 రకాలుగా చూపించారు. వృత్తి విద్యలు అంటే ప్రొఫెషనల్స్ అని చెప్పినట్టుగా రకరకాల వృత్తులకు సంబంధించిన విద్యలు 64 మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఇవి కాకుండా వేదాది శాస్త్రములు కలిపితే 64. ఇలాగా 18 విద్యలు, 64 విద్యలు అధ్యయనం చేయబడేటువంటి స్థానములన్నీ లక్ష్మీ రూపములే. ఇది గొప్ప భావం. అందుకే ఎక్కడెక్కడైతే విద్యా కేంద్రములు ఉంటాయో అవి కళకళలాడుతూ ఉంటాయి. ఆ కళకళ అనబడే శోభే లక్ష్మీదేవి.
అందుకే శాస్త్రాది అధ్యయనము జరిగే చోటే అమ్మవారి నివాసము. విద్యాలయాల కంటే దేవాలయాలు ఇంకేముంటాయి? ఈ చెప్పడంలో భారతీయ సంస్కృతి విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నది అని తెలుస్తున్నది. అనాది కాలం నుంచి భారతదేశం జ్ఞాన ప్రధాన దేశం. ఆ కారణం చేతనే యుగాల క్రితమే ఇతర దేశాలన్నిటికంటే భారతదేశంలో వివిధములైన విద్యలు విస్తరిల్లాయి. బ్రహ్మ విద్య మొదలుకుని లౌకిక విద్యల వరకు అన్ని విద్యలు కూడా భారతదేశంలో వృద్ధి చెందాయి. ఈ విద్యలు ఎక్కడెక్కడైతే పఠింపబడుతుంటాయో ఆ స్థానములను గౌరవించి పోషించి నిలుపుకోవలసిన బాధ్యత అటు ప్రభుత్వాలది ఇటు ప్రజలది అని ఆనాడు భావించేవారు. అందుకే విద్యా కేంద్రములను రాజులు అత్యంత పవిత్రంగా చూసేవారు. నలంద, తక్షశిల మొదలైన మహామహా విద్యాలయాలు భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. అదేవిధంగా అనేక గురుకులాలు, ఋష్యాశ్రమాలు ఇవన్నీ కూడా అష్టాదశ చతుషష్ఠి పీఠికలే. వాటి యందంతా ఉన్న విద్యాలక్ష్మియే అష్టాదశ చతుషష్ఠి పీఠికా రూపంతో ఉన్నటువంటిది. ఆ కారణం చేతనే తర్వాతి నామం కూడా విద్యయాయుత అని చెప్పబడుతున్నది. విద్యయాయుత ఇది నమస్కారంలో ఈ 447వ నామం విద్యయాయుతాయై నమః అని. సరిగ్గా అష్టాదశ చతుషష్ఠి పీఠికా విద్యయాయుత అని కూడా కలిపి భావన చేసినట్లయితే ఆయా విద్యా కేంద్రముల యందు అధ్యయనము చేయబడుతున్న విద్య రూపముతో ఉన్నది అని అర్థం. ఎప్పుడైనా మహాలక్ష్మి విద్యతోనే వస్తుంది, అందుకే విద్యయాయుత. మన లోక వ్యవహారంలో సరస్వతి వేరు లక్ష్మి వేరు అనుకుంటూ ఉంటాం, కానీ సరస్వతి లేనిది లక్ష్మి లేదు. అంటే జ్ఞానం వల్లే ప్రతివాడు పోషింపబడుతూ ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన లక్షణం. అయితే కొంతమంది అజ్ఞానులకు కూడా సంపద ఉంటుందండి అని అంటూ ఉంటాం. సంపద అంటే ఏంటో మనకు తెలియకపోవడం వల్ల ఆ మాట వస్తుంది. అజ్ఞానం దగ్గర సంపద ఉండదు. సంపద లక్ష్మి అంటేనే సంపద, శోభ, కాంతి, గొప్పతనము అని అర్థం. జ్ఞానం లేని చోట గొప్పతనం ఉండదు. అందుకే విద్యయాయుత, ఎల్లవేళలా విద్యతో జ్ఞానముతో ఉన్న తల్లి గనక ఆ విద్య అష్టాదశ చతుషష్ఠి పీఠములుగా ఉన్నటువంటిది. ఈ విధంగా వివిధ శాస్త్ర విద్యలుగా ఉన్నటువంటి తల్లి, ఆ విద్యలతో ప్రకాశించేటటువంటి జ్ఞానరూపిణి అనే అర్థం ఈ రెండు నామాల్లో గొప్ప ఔచితీమంతంగా కూర్చబడినది. 448వ నామం కాళికాకర్షణ శ్యామ. ఇది నమస్కారంలో శ్రీ కాళికాకర్షణ శ్యామాయై నమః. కాళికా రూపముగా ఆకర్షించేటువంటి శ్యామవర్ణము కల తల్లి అని అర్థం. నిజానికి కాళికాయే నమః ఒక నామం, ఆకర్షణ శ్యామాయే నమః అని మరొక నామంగా కూడా విభజించవచ్చు. గాని కలిపి చెప్పే శాస్త్రములు మనకి వ్యాఖ్యాతలు కూడా ఆ విధంగానే స్వీకరించారు కనుక కాళికాకర్షణ శ్యామ ఒక్క నామంగానే చెప్పబడుతుంది. కాళిక అమ్మవారి యొక్క దివ్య రూపము కాళీ రూపం. ఈ కాళీ రూపమే సర్వజగత్తుని లయం చేసుకున్నటువంటి స్థితి కనుక లయకారిని శక్తిగా సర్వజగత్తుని తనలోకి ఆకర్షిస్తోంది. ఆకర్షించుట అంటే గొప్పగా లాగుకొనుట అని అర్థం. అలా కాళికగా సర్వజగత్తుని తనలో లీనం చేసుకుంటూ నల్లని ఆకారంగా ఉన్నటువంటి తల్లి గనక కాళిక ఆకర్షణ శ్యామ. శ్యామ అనేటువంటి మాటకి అనేక అర్థములున్నాయి. ఒకటి నలుపు రంగుతో ఉన్నటువంటి తల్లి గనక శ్యామవర్ణం. అందుకే కృష్ణ పరమాత్మకి శ్యామ అనే శబ్దం చెప్పబడుతుంది. రాధే శ్యామ్ అంటూ ఉంటాం. ఎందుకంటే కృష్ణ అన్న నలుపే, శ్యామ అన్న నలుపే. శ్యామల వర్ణము అంటే ఆకుపచ్చదనాన్ని కూడా చెప్పడం మనకు కనబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ అర్థంలో శ్యామ అంటే నలుపని స్వీకరించాలి. 16 ఏళ్ల స్త్రీమూర్తిని కూడా శ్యామ అని వ్యవహరించడం లోకంలో ఉన్నది. అందుకు ఆ 16 ఏళ్ల రూపముతో ఉన్నటువంటి తల్లి అని శ్యామ శబ్దానికి అర్థం చెప్పవచ్చు. ఇంకొక అర్థంలో శ్యామ అంటే చామన ఛాయ. ఈ శ్యామ అనే శబ్దం నుంచే చామన ఛాయ అనే శబ్దం కూడా ఉత్పన్నమైంది కనుక చామన ఛాయ రంగుతో ఉన్నటువంటి కళని శ్యామ అని చెప్తూ ఉంటారు. అందుకే కృష్ణ పరమాత్మ చామన ఛాయతో ఉన్నాడు. రామచంద్రమూర్తి కూడా చామన ఛాయ. అందుకే పోతన గారు మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండ ఉప్పువాడు అని చమన ఛాయ మేనివాడు, మెరుగు చామన ఛాయ మేనివాడు అని వ్యవహరిస్తారు. ఈ మెరుగు చామన ఛాయ మేను అనేది పోతన గారు చెప్తారు. అదేవిధంగా కృష్ణదేవరాయలు కూడా వర్ణించారు. ఆ మెరుగు చామన ఛాయ మేను అనేటువంటిది నారాయణునికి సంబంధించింది, కృష్ణునికి కూడా సంబంధించినది, అలాగే కాళికాదేవికి కూడా సంబంధించినది. అందుకే కాళికాతత్వము కృష్ణతత్వం కూడా ఒకటిగానే చెప్తారు. అలా కాళికా రూపంగా ఉన్నటువంటి తల్లి గనక కాళికా ఆకర్షణ శ్యామ, కాళికా రూపముతో సర్వ జగత్తుని తనలో లయింపజేసుకునేటువంటి చామన ఛాయ మేనుగల తల్లి, నల్లని తల్లి అని అర్థం ఇక్కడ. అంటే కాళికాదేవి తత్వం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. ఇంకో భావంలో మనం చూస్తే
శ్యామలాదేవి అని అమ్మవారి యొక్క మరొక రూపం ఉన్నది. ఈ శ్యామలాదేవిని శ్రీ విద్యలో మంత్రినీదేవి అని అంటారు. ఇప్పుడు విద్యాధిదేవత. ఇప్పుడు ఆ తల్లి రూపముగా ఉన్నది. ఆ తల్లి కూడా ఇంద్రనీలమణి కాంతి వంటి నల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశిస్తూ ఆకర్షించేటువంటి శక్తి ఆ తల్లి దగ్గర ఉందిట. అందుకే శ్యామలాదేవి అనుగ్రహం ఉంటే సర్వజగత్తుని ఆకర్షింపజేయగలిగే విద్యా జ్ఞానము లభిస్తుంది. ఆ కారణం చేతనే అష్టాదశ చతుషష్ఠి పీఠిక విద్యయాయుత నామం తర్వాత కాళికాకర్షణ శ్యామ అని చెప్పడంలో ఆ శ్యామలాదేవిని వర్ణించారని భావించవచ్చు. మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని కాళిదాస మహాకవి ఆ విద్యాధిదేవత అయిన శ్యామలాదేవిని స్తుతించారు. ఆ శ్యామలాదేవి అనుగ్రహం చేతనే మహాకవి కాగలిగాడు. అందుకే విద్యయాయుత తర్వాత కాళికాకర్షణ శ్యామ అని చెప్పడంలో ఆ విద్యాధిదేవత అయినటువంటి శ్యామలాదేవి స్మరింపబడుతుంది. తర్వాత నామాల్లో యక్షిణి కిన్నరేశ్వరి 449వ నామం యక్షిణి. ఇది నమస్కారంలో శ్రీ యక్షిణ్యై నమః. యక్ష శబ్దానికి స్త్రీలింగమే యక్షిణి. యక్షిణీ రూపముతో ఉన్నది అని అర్థం. యక్షులు దేవజాతుల్లో ఒకరు. అటువంటి యక్షిణీ రూపముతో ఉన్నటువంటి తల్లి. అయితే ఈ శబ్దానికి ఇంత మాత్రం చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఇది పరాశక్తి పరంగా జగదంబ పరంగా అన్వయించేటప్పుడు ఇంకా ఉదాత్తమైన అర్థం ఉన్నది. ఉపనిషత్తుల్లో కూడా యక్ష శబ్దం పరమేశ్వర పరంగా వాడబడింది. ముఖ్యంగా కేనోపనిషత్తులో యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ అని శివపంచాక్షరి స్తోత్రంలో కూడా చదువుతున్నాం. అక్కడ శివుని యక్షస్వరూపుడు అన్నారు. అంటే శివుడు యక్షుడి జాతికి చెందినవాడా? అది కాదు అక్కడ అర్థం. అది యక్షతే పూజ్యతే ఇతి అని అర్థం. అనగా పూజింపడానికి యోగ్యమైన సర్వగుణములు కలవాడు, అందరి చేత పూజింపబడువాడు అని అర్థం పుంలింగంలో. కానీ యక్ష అంటే సర్వులచే పూజింపబడేవాడు, అలా పూజించడానికి యోగ్యమైన గుణములన్నీ కలవాడు, గొప్పతనము కలవాడు, ఇది అర్థం. అదే స్త్రీలింగంలో అందరి చేత పూజింపబడేది, అలా పూజింపబడ్డానికి యోగ్యమైన సర్వ గుణములు మహిమలు లక్షణములు శక్తి కలిగిన తల్లి. అందుకే యక్షిణి పూజార్హురాలు పూజితురాలు, ఇది అర్థం. ఇంకొక అర్థంలో యక్షిణి శబ్దానికి భావం గ్రహించడానికి ఇజ్యతే లోకేన ఇతివా, సర్వలోకము చేత పూజింపబడే తల్లి అని చెప్తూనే ఇక్కడ ఇహి కామః తస్యేవ అక్షిణి యస్యాస యక్షిణి అన్నారు. ఇక్కడ ఇహి అనే శబ్దానికి కాముడు అని అర్థం. ఆ కాముని తన కళ్ళయందు కలిగినటువంటి తల్లి అది యక్షిణి. ఇది కామాక్షి అనేటువంటి భావాన్ని కూడా చెప్తున్నది. ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే అమ్మ తన చూపులతోనే కోరికలు తీర్చుతున్నది. అలాగా కరుణామయమైనటువంటి తన దృష్టిపాతం చేతనే భక్తుల యొక్క సర్వాభీష్టములను నెరవేర్చే తల్లి గనక యక్షిణి. అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః లలితానామాల్లో చెప్తున్నాం. ఆ భావమే ఇక్కడ గ్రహించవచ్చు. తర్వాత కిన్నరేశ్వరి అని చెప్తున్నారు. 450వ నామం. ఇది నమస్కారంలో శ్రీ కిన్నరేశ్వర్యై నమః. యక్షజాతుల వలనే కిన్నర జాతులున్నాయి. ఆ కిన్నరలు అనబడేటువంటి దేవజాతులకు ఈశ్వరిగా అనగా పాలకురాలుగా ఉన్న తల్లి గనక కిన్నరేశ్వరి. కానీ యక్షిణి కిన్నరేశ్వరిని చెప్పడంలో యక్షజాతులు కిన్నర జాతులు వీటికి ఆవిడ పాలకురాలు. ఎందుకంటే ఇవి దేవజాతులు. ఈ కిన్నెరలు ఎలా ఉంటాయంటే అశ్వముఖంతో, అంటే గుర్రము ముఖంతోని నరదేహంతో ఉంటాయంటే కిన్నెరలు. వారికి ఆ తల్లి నాయకురాలుగా ఉంది గనక కిన్నెరేశ్వరి. సమస్త దేవతలకి ఆ తల్లి జనని. అందుకే దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని కీర్తిస్తున్నాం. సమస్త దేవకాంతులు అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అందులో యక్ష కిన్నర గంధర్వ సిద్ధ చారణాదులు ఎందరో ఉన్నారు. అందులో యక్ష కిన్నరాది సర్వ దేవతల చేత పూజింపబడుతూ వారికి నియామకురాలుగా ఉన్న తల్లి గనక కిన్నరేశ్వరి అని చెప్పబడుతుంది. అయితే అనేక దేవజాతులు ఉంటూ ఉంటే యక్ష కిన్నర మాత్రమే ఎందుకు చెప్పారు? ఇది ఆలోచించవలసిన మరొక అంశం. యక్షులు కిన్నరులు గుహ్యకులు ఈ 3 జాతులకు కూడా కుబేరుడు అధిపతి. ఈ కుబేరుడు ధనములకు అధిపతి కనుక మొత్తం యక్ష కిన్నరులకు నియామకుడైన కుబేరుడు అమ్మవారి యొక్క భక్తుడు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నటువంటి వాడు. ఎందుకంటే మొత్తం విశ్వంలో ధనాధ్యక్షుడు కుబేరుడు. ధనము సంపద అన్ని కుబేరుడి వద్దనే ఉంటాయి. అంటే ఫైనాన్స్ అదంతా ఆయన చేతిలో ఉన్నది. నవనిధులు అష్టసిద్ధులు అన్ని కుబేరుడి దగ్గర ఉన్నాయి. కుబేరుడు ఇంత గొప్ప స్థితిలో ఉండడానికి కారణం అమ్మవారి యొక్క అనుగ్రహం. అందుకే కిన్నరేశ్వరి అని చెప్పడంలో యక్షులు కిన్నరులు మొదలైన వారిల్లోనే ఒకడవుతాడు కుబేరుడు కూడా. అలాంటి కుబేరుడు కూడా నియామకురాలి
కుబేరుని యందు ఉన్నటువంటి సంపత్కారిణీ శక్తి, సంపద అధికార శక్తి అమ్మవారు అని చెప్పడానికి ఈ 2 నామాలు చెప్పారు. కుబేర లక్ష్మి అని చెప్పబడేటువంటి ఒకానొక మంత్ర రహస్యము ఈ 2 నామాల్లో ఉన్నాయి. ఈ 2 నామాల స్మరణ వల్ల ఐశ్వర్యములు లభిస్తాయి. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీనారాయణాభ్యాం నమః. అమ్మవారి యొక్క దివ్య నామాల్లో యక్షిణి కిన్నరేశ్వరి అనే నామాలను చెప్పుకున్నాం. ఇది కుబేర లక్ష్మి అనబడేటువంటి మంత్ర విశేషాన్ని తెలియజేస్తున్న నామములివి. ధనాధ్యక్షుడైన కుబేరును కూడా నియామకురాలి, సర్వ జగతికి ధనాది సంపదల్ని విస్తరింపజేసే తల్లి అనే భావాన్ని ఈ నామాల ద్వారా గ్రహించి తర్వాతి నామములు కేతకి, మల్లికా, శోక, వారాహి, ధరణి, ధ్రువ, నారసింహి, మహోగ్రాస్య, భక్తానామార్తినాశిని. కేతకి, మల్లిక, అశోక ఈ 3 నామాలు కూడా పువ్వుల్ని తెలియజేస్తున్నటువంటి నామములు. రకరకాల కుసుమాల రూపంతో అమ్మవారు ఉన్నారు. కేతకి, కేతకీవని మొగలి తోటల్లో అమ్మవారు కేతకి అనే పేరుతో ఉంటుందట. అందుకు 451వ నామం కేతకి. ఇది నమస్కారంలో శ్రీ కేతక్యై నమః అని చెప్పబడుతున్నది. అంటే మొగలు పువ్వుకు నమస్కారము అనే భావం స్వీకరించుతున్నామా అంటే ఇక్కడ అనేక రకాల భావాలు స్వీకరించవచ్చు. ఒక కుసుమంగా అమ్మవారిని చూసి, కుసుమంలో అమ్మవారిని చూసి నమస్కరించడం కూడా గొప్ప భావమే. ఎందుకంటే పూలల్లో, పాలల్లో, ధాన్యరాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నిలచు అని ఒక ప్రసిద్ధమైనటువంటి గీతం ఉన్నది. అమ్మవారు పువ్వుల్లో కనిపిస్తూ ఉంటారట. వికసించిన పూల తోటలను చూడగానే ఎవడి మనసుకైనా ఒక ఆహ్లాదం లభిస్తుంది. అందుకే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా పూల గుచ్చాలు ఇచ్చుకోవడం, పూల దండలు వేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది, ఏ మతం వారైనా ఎవరైనా. అందుకు పువ్వులు సర్వజనాకర్షకమైనటువంటి శక్తి ఉంది. దానిలో ఒక శోభ ఉన్నది. ఎక్కడ శోభ కనబడినా అది లక్ష్మీ కళ అనుకోవాలి గనక వివిధ కుసుమాల రూపంతో అమ్మవారు ఉన్నారు అని నమస్కరించుకోవాలి. అలాగే పూల తోటల్లో అమ్మవారు వివిధ రూపాలతో విహరిస్తూ ఉంటారు. అందుకు పూల తోటలు కూడా ఒకానొక పవిత్రమైన స్థలములే. ఆ కారణం చేతనే ఇళ్లల్లో కూడా పువ్వుల తోటలు పెంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే పూల మొక్కలు ఉండాలి అని మహాభారతంలో భీష్ముల వారు ధర్మరాజుకు చెప్తారు. అందుకు ఇల్లు అనగానే చక్కని పచ్చదనంతో వృక్షములతో ఉండాలి. మహావృక్షాలు పెంచుకోలేకపోతే కొన్ని మొక్కలైనా వేసుకుని వాటి పువ్వులు వచ్చేటట్టు చూసుకోవాలి. అదే పెద్ద పూజ. ఆ కారణం చేతనే చెట్టు చేమ పరికించుతూ వాటిని పచ్చగా ఎదిగేలా చేస్తూ వాటి కుసుమాలు చూసి ఆనందిస్తూ ఉంటే అది కూడా గొప్ప ఉపాసనయే, అది కూడా గొప్ప ఆరాధనయే. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆ పూల తోటల్లో లక్ష్మీ కళ ఉంటుంది, ఆ జగదంబ యొక్క దివ్య శక్తి వ్యాపించి ఉంటుంది. అందుకే కేతకి మొగలి పువ్వుల రూపంతో ఉన్నటువంటి తల్లి. అయితే మొగలికి కేతకి అని పేరెందుకు వచ్చింది అది తెలియాలి. కిచ్యతే జ్ఞాయతే గంధ అనే అనేది కేతకి అన్నారు ఇక్కడ. అంటే వాసన తెలియజేస్తున్నది అని. మొగలి పువ్వు వల్ల దాని యొక్క వాసనది వ్యాపింపజేస్తూ తెలియజేసుకుంటోంది. అందుకు దానికి కేతకి అని పేరు. అయితే ఇప్పుడు ఇది ఇంతవరకు కుసుమ పరంగా అర్థం చెప్పుకున్నాం, లక్ష్మీదేవి పరంగా అర్థం చెప్పుకోవాలి. ఆ అర్థంలో తెలియబడే తల్లి, తెలియజేసే తల్లి ఇది అర్థం. అంటే జ్ఞానరూపిణి. కేతకి అనగా జ్ఞానరూపిణి. వేదాది శాస్త్రములు జ్ఞానము ద్వారా తెలియబడుతూ ఉంటాయి. పైగా వేదాది శాస్త్రముల్ని తెలియజేసే తల్లి. అమ్మ అనుగ్రహం ఉంటేనే జ్ఞానం అనేది ఉంటుంది. పరమాత్మ తెలియబడతాడు కనుకనే పరమాత్మ జ్ఞానాన్ని కలిగించేది. అదేవిధంగా ఏ విధమైన విషయ జ్ఞానమైనా అమ్మ అనుగ్రహం వల్లనే కలుగుతోంది. కనుక కేతకి అంటే జ్ఞానమునిచ్చే తల్లి. కిత జ్ఞానే అనే ధాతు ప్రకారంగా కేతకి అంటే జ్ఞానమునిచ్చు తల్లి. ఇది ఒక అర్థం. అలాగే మల్లికా నామం, దీనికి కూడా కుసుమ పరంగా దేవీ పరంగా 2 అర్థాలు చెప్పుకోవాలి. ముందు మల్లిక అని మల్లి పువ్వుకి ఎందుకు పేరు వచ్చింది? ఇది నమస్కారంలో ఈ 452వ నామం శ్రీ మల్లికాయై నమః అన్నారు. ఇది ధరించుట, వెదజల్లుట, ధరింపబడుట అనే అర్థాల్లో చెప్పబడుతున్నది. ఇది గంధాన్ని ధరించింది గనక మల్లిక, అంటే వాసన కలిగినటువంటిది గనక మల్లిక అన్నారు. వాసనని వెదజల్లుతుందట. ఒక్క మల్లి పువ్వు చిన్నగా ఆకుల మధ్య విచ్చుకుంటే పువ్వు కనబడకపోయినా దాని పరిమళం వెదజల్లబడుతూ ఉంటుంది. అలాగే పరిమళాన్ని వెదజల్లే లక్షణము కలిగిన కుసుమం గనక మల్లిక అన్నారు. అదేవిధంగా మల్యతే శిరసి సర్వైరితివా మల్లిక, అందరూ ఆధారంగా ధరించేది గనక మల్లిక అని పేరు. కనుక ధరింపబడేది, వాసనను వెదజల్లేది. ఇది కుసుమ పరంగా. ఇప్పుడు అమ్మవారి పరంగా అర్థాన్ని చెప్పుకుంటే అమ్మవారు వెదజల్లునది అనగా చైతన్యాన్ని, జ్ఞానాన్ని ఈ ప్రపంచమంతా విస్తరింపజేస్తున్నటువంటి తల్లి మల్లిక. భగవంతుడికి కూడా ఈ పేరు చెప్తారు. అందుకే మల్లికార్జున అంటూ ఉంటాం కదా.
ఆ మల్లిక వలె తెల్లగా ఉంటాడు, తనదైన దివ్య శక్తిని వెదజల్లుతూ ఉంటాడు కనుక మల్లిక. అది శివపరంగా చెప్పాం. శక్తిపరంగా కూడా అదే వ్యవహారం. జ్ఞానాన్ని చైతన్యాన్ని విశ్వమునందు ప్రసరింపజేసేటువంటి తల్లి గనక మల్లిక. అలాగే ధరింపబడుట, శిరసుపై ధరింపబడుట అంటే పూజింపబడుట, గౌరవింపబడుట అని అర్థం. శిరోధార్యం అనే వ్యవహారం లోకంలో ఉన్నది. వాడి మాట మాకు శిరోధార్యం అండి అంటే నెత్తిని పెట్టుకు పూజించారండి అని తెలుగులో ఒక వ్యవహారం కూడా కనబడుతుంది. అలాగే అందరి చేత గౌరవింపబడేది, ధరింపబడేది, పూజింపబడేది కనుక మల్లిక అని అమ్మవారి పేరు. ఇలాగా ఒకవైపు కుసుమాల పేరు, ఇంకోవైపు అమ్మవారి అర్థం కూడా గ్రహించాం. మొత్తానికి కుసుమాల రూపంతో ఉంది గనక ఆ పేరుని స్వీకరించాలి, తద్వారా ఆ పరాశక్తిని గ్రహించాలి గనక దేవతాపరమైన అర్థం తీసుకున్నాం. తర్వాత నామం అశోక. ఈ 453వ నామం నమస్కారంలో అశోకాయై నమః అని చెప్పబడుతున్నది. ఇప్పుడు అశోక అనేది కూడా కుసుమం పేరే. మనం సాధారణంగా చూసే అశోక వృక్షాలు కావు. ఇది సౌందర్యలహరి ప్రస్తావనలో కూడా మనం చెప్పుకున్నాం. బయట మనకి పెద్ద పెద్ద జెండాల్లాగా కనబడుతున్నటువంటి స్తంభాల్లాగా కనబడుతున్న అశోక వృక్షాలు వ్యవహారంలో పిలుస్తున్నాం కానీ అసలు పేరు మాత్రం శాస్త్రంలో అశోకములు వేరే జాతికి చెందినవి. అవి హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి. అలాగే వంగదేశంలో శాంతినికేతన్లో ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపింపజేశారు అని చెప్తారు. అవి ఎరుపు పసుపు కలిగినటువంటి కాంతితో ఉంటాయి, మంచి సుగంధం కలిగి ఉంటాయి. అవి అశోక వృక్షములు. మన పురాణాల్లో కావ్యాల్లో వర్ణింపబడిన అశోక వృక్షములు అవే. ఆ అశోక కుసుమముగా ఉన్నటువంటి తల్లి గనక అశోకాయై నమః. అశోక కుసుమానికి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి. సీతమ్మ అశోక వృక్ష మూలల్లో ఉంది అని రామాయణంలో మనం చదువుకున్నాం. ఆ అశోక వృక్షం కూడా ఆ కుసుమాలతో కూడినటువంటి అందమైన వృక్షములు. ఆ వృక్షములు చూడ్డానికి బాగుంటాయి, వాటి కుసుమాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అలాంటి అశోక వృక్షాల్లోనే దివ్యమైన వనం ఏర్పడింది, అదే అశోక వనము అని మనం రామాయణంలో చదువుకున్నాం. ఆ అశోక వనంలో అనేక కుసుమాలున్న మొత్తం వనానికంతరికి కూడా అశోకం అనే పేరు పెట్టారు. అమ్మవారు కూడా అశోక వృక్షమూలంలో ఉన్నారు అని వ్యవహారం కనబడుతున్నది. ఆ కుసుమానికి అశోక అని ఎందుకు పేరు వచ్చిందంటే అశ్నుతే వ్యాప్నోతి ఇది అశోక, వ్యాపించున్నది అని అర్థం. తన పరిమళముతో దిక్కులన్నిట వ్యాపించి ఉన్నటువంటి స్వరూపం గనుక అశోక శబ్దం కుసుమ పరంగా చెప్పుకున్నాం. ఇక అమ్మవారి పరంగా చూస్తే అశ్నుతే వ్యాప్నోతి, అంతటా వ్యాపించి సర్వవ్యాపినిగా ఉన్నటువంటి చైతన్య రూపిణి గనక అశోక. ఇది అమ్మవారి పరంగా చెప్పబడుతున్న అర్థం. ఇంకొక అర్థంలో అశోక అంటే శోకము లేనిది అని అర్థం. ఇది పరతత్వ పరంగా అద్భుతమైన భావం. ఎందుకంటే అమ్మవారి పరబ్రహ్మ స్వరూపిణి, పరతత్వము, పరమేశ్వరి. అమ్మవారికి శోకం అనేది లేదు అన్నారు. ఇక్కడ శోకం అజ్ఞానం వల్ల ఏర్పడుతున్నది. జీవులకందరికీ శోకం ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానము పరిమితి రెండు ఉన్నాయి కనుక అంతము అజ్ఞానము ఉన్న వాళ్ళకి శోకం ఉంటుంది. అనంతము జ్ఞానము కలిగినటువంటి వారికి శోకము లేదు, ఆనంద స్వరూపమే. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానము అనంతము సత్యము ఈ మూడు పరబ్రహ్మ యొక్క స్వరూపం. అందుకే అది నిత్యానందం, సచ్చిదానందం. అక్కడ శోకము యొక్క ఛాయ వీసమెత్తు కూడా ఉండదు గనక అశోక అంటే ఆనంద రూపిణి, సచ్చిదానంద రూపిణి అని పరబ్రహ్మ పరంగా చెప్తున్నారు. అయితే అశోక అనే నామం మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా కనబడుతున్నది. అశోక అని స్త్రీలింగంలో చెప్పాం. ఈ శబ్దానికి శంకర భాష్యంలో శోకాది షడూర్మి వర్జిత అశోక అన్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. శోకాది వికారములు లేనిది అని అర్థం. మొత్తం షడూర్ములు అని అంటే 6 తరంగాలు లాంటి వికారాలు ఉంటాయట. ఈ 6 వికారాలు అందరికీ ఉంటాయి, అమ్మవారికి ఉండవు, ఆ దేవతకు ఉండవు. ఏమిటా 6 వికారం అంటే శోకాది అన్నారు. అవేమిటంటే అసనాయ పిపాస శోక మోహ జరా మరణాని అని ఉపనిషద్వాక్యం చెప్తున్నది. మొత్తం 6 వికారాలు శోకముతో మొదలుకున్న 6. శోకము, క్షుధ, పిపాస, మోహం, జర, మరణం. ఈ 6 వికారాలు జీవులందరికీ ఉంటాయట. శోకము అంటే దుఃఖం, రకరకాల దుఃఖాలకి శోకం అనేటువంటి శబ్దం ద్వారా తెలుసుకుంటాను. అలాగే క్షుత్తు పిపాస అంటే ఆకలి దప్పిక. ఆ తర్వాత మోహము, సత్యాన్ని తెలియకుండా ఉండడమే మోహం, అదే ఈ ప్రపంచం నిండా వ్యాపించి ఉన్నది. తర్వాత జర మరణము, ముసలితనము, చావు. ఈ రెండు ఎవరు కావాలని రావాలని అనుకోరు, కానీ అవి రాకుండా కాకుండా మానవు, అది వచ్చింది పరిస్థితి. అవి కూడా దుఃఖానికి కారణములే కనుక శోకము, క్షుత్పిపాసలు, మోహజరా మరణములు ఇవి మొత్తం 6. ఈ 6 వికారాలు లేనటువంటి పరదేవత గనక అశోక. ఇది ఈ శబ్దానుకున్న దివ్యార్థము. అమ్మవారి నామం ద్వారా అమ్మవారి తత్వం తెలియబడుతున్నది. అలాంటి అశోకాయై నమః నమస్కారం చేసుకుని 454వ నామం
వారాహి. ఇది నమస్కారంలో శ్రీ వారాహ్యై నమః అని చెప్పబడుతున్నది. శ్రీ విద్యలో కూడా మనకి శ్యామలా వారాహి అని 2 స్వరూపములు చెప్పబడుతున్నాయి. శ్యామలాదేవి మంత్రిణీదేవి, వారాహీదేవి దండినీదేవి. ఈ ఉపాసనలో వారాహి ఉపాసన చాలా విశిష్టమైనది. ఒక ప్రత్యేకమైన విద్య వారాహి విద్య. కాళికాకర్షణ శ్యామ అనే నామంలో శ్యామలాదేవిని చెప్పారు, ఇక్కడ వారాహీదేవిని ప్రస్తావన చేస్తున్నారు. ఇది నమస్కారంలో శ్రీ వారాహ్యై నమః నమస్కారం చేసుకుని, వారాహి అంటే వరాహమూర్తి అయినటువంటి నారాయణుని యొక్క శక్తి వారాహి అని చెప్పవచ్చు. అదేవిధంగా సప్తమాతృకులుగా అమ్మవారు ఉన్నారు. ఈ సప్తమాతృకులు విశ్వాన్ని నడిపేటటువంటి శక్తులు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి 5వది. అందుకే పంచమి అని కూడా ఈ తల్లికి పేరు. పంచమి పంచభూతేశి అని చదువుతాం లలితా శాస్త్రంలో. ఈ పంచమీ దేవత. ఆ తర్వాత మనకి చెప్తున్నటువంటి చాముండ, ఐంద్రి ఇత్యాది శక్తులు ఉన్నాయి. మొత్తం ఇవి 7. ఈ 7 శక్తులు కూడాను ఈ జగత్తుని నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి శక్తులే. ఇది తెలుసుకోవాల్సిన మరొక భావం. వారాహి అన్నప్రదాయక శక్తి, ఇది ప్రధానం. అందుకు వారాహి రూపము సర్వ జగత్తుకి అన్నమునిచ్చేటువంటి తల్లి అని చెప్పడానికి ఈ నామం చెప్పబడుతున్నది. ఎందుకంటే వరాహం భూమిని తవ్వుకుంటూ వెళుతుంది. అలాగ భూమిని తవ్వి పంటలకి కారణమైనటువంటి ఆ ఆహార రూపిణైనటువంటి తల్లే వారాహి అని భావించబడుతూ ఉపాసింపబడుతున్న తల్లి. అన్నప్రదాయైన వారాహి దేవతగా ఉన్నటువంటి లక్ష్మీదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీనారాయణాభ్యాం నమః. వారాహి నామం గురించి చెప్పుకుంటున్నాం. 454వ నామం శ్రీ వారాహ్యై నమః. వరాహ రూపముగా ఉన్న తల్లి, వరాహస్వామి అయిన నారాయణ యొక్క శక్తి అనే అర్థంతో పాటు వారాహి దేవి అని ఉపాసింపబడే జగదంబ అన్నప్రదాయిని అయినటువంటి శక్తిగా చెప్పబడుతున్నది. అయితే ఈ వారాహి అనే శబ్దము వైదికార్థంలో చాలా ఉదాత్తంగా చెప్పబడుతున్నాయి. వరాహ మేఘో భవతి వరాహారహ అని నిరుక్తం చెప్తున్నటువంటి మాట. ఒక మేఘస్వరూపముగా ఉన్నటువంటి తల్లి అని అర్థం. మేఘము శ్రేష్టముగా వర్షిస్తూ శ్రేష్టముగా ధ్వనిస్తూ ఉంటుందట. అందుకు గొప్ప ధ్వని కలిగినటువంటి మేఘ పంక్తికి, అంటే మేఘముల యొక్క వరుసకు వరాహము అని పేరు. అలాంటి మేఘ పంక్తుల రూపంతో ఉన్నది వారాహి. ఇది వైదికార్థం. ఎందుకంటే గొప్ప కమ్మని ధ్వని ఏది అంటే మేఘధ్వని. మేఘము ధ్వనించినప్పుడు వర్షం కురుస్తుంది, దానివల్ల పంటలు లభిస్తాయని ఒక ఆనందం కలుగుతుంది. అందుకు మేఘధ్వని మంగళకరమైనటువంటి నాదము. ఆ మేఘధ్వని గురించి వేదం ఎన్నో అద్భుతాల భావన చేసింది. అసలు మేఘనాదంలో దివ్యత్వం ఉన్నది. ఆ దివ్యమైనటువంటి భగవత్ స్వరూపం అందులో ఉంది గనక ఆ దివ్యధ్వని కలిగిన మేఘరూపముతో ఉన్నది. వర్షించేటటువంటి మేఘరూపముతో ఉంటూ పంటలకు కారణమైన తల్లి అని వారాహి శబ్దానికి ఒక అర్థం. ఇంకొక అర్థంలో వరమాహార మాహర్షి అని తైత్తిరీయ బ్రాహ్మణంలో వేదం చెప్తున్నటువంటి అంశం అది. అంటే శ్రేష్టమైన ఆహారాన్నిచ్చే మేఘరూపము. మేఘానికే మరొక పేరుగా మరొక నిర్వచనాన్ని ఇక్కడ అందించారు. శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చేది గనక మేఘానికే వరాహమని పేరు. మేఘరూపంతో ఉన్నటువంటిది. ఇలా వివిధములైనటువంటి అర్థముల్లో విద్యద్వరాహం తిరో అద్రిమస్తా అని ఋగ్వేదంలో కూడా కనబడుతున్నది. ఈ విధంగా శ్రేష్టమైన జలాన్ని ఆహారాన్ని ఇస్తూ గొప్ప ధ్వని కలిగినటువంటి మేఘరూపముతో ఉన్న తల్లి. ఇలా భావించినట్లయితే మేఘము కూడా అమ్మవారి రూపమే. అది చూడవలసిన గొప్ప విషయం. ఇంతవరకు రకరకాల వృక్షాలు కుసుమాలు చెప్పారు, కేతకి, మల్లిక, అశోక. అయితే ఈ వృక్షాలు కుసుమాలు పంటలు ఇవన్నీ రావడానికి మూలమైనటువంటి జలరూపిణి జలప్రదాయిని అయినటువంటి మేఘరూప శక్తిని చెప్తున్నారు. తర్వాత నామం వారాహి. ఇలా వారాహి శబ్దానికి అన్నప్రదాయిని అని దేవతాపరంగా అర్థం చెప్పుకుంటూనే మేఘరూపముతో ఉన్నటువంటి శక్తి అని మరొక అర్థాన్ని కూడా భావన చేసుకున్నాం. ఈ రెండూ కూడా ఒకే భావాన్ని ఇస్తున్నాయి. అన్నప్రదాయని అనే భావాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే మేఘం లేనిది అన్నం ఉన్నదా? అది మేఘాది రూపములతో ఉన్నటువంటిది. ఇంకొక అర్థంలో వేదం ప్రకారంగా మేఘాలు వస్తున్నప్పుడు వర్షాలు వీచేటప్పుడు వచ్చే గాలులకి పేరు వరాహువు అనేటువంటిది. సృష్టిలో ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క పేరు చెప్పింది వేదం. అది వేదం యొక్క గొప్పతనం. అలా వరాహువులు అని వేటిని అంటారంటే మేఘాలు వచ్చినప్పుడు వర్షాలు కురిసేటప్పుడు వచ్చే గాలులు వరాహువులు. ఈ గాలుల వల్ల వాన కురిసి పంటలు వస్తుంటాయి. ఆ గాలుల రూపంతో ఉండే వాయుశక్తి ఏదైతే ఉన్నదో వర్షకారిణి అయినటువంటి శక్తి ఆ తల్లి వారాహి. ఇలాగా మేఘరూప వాయు రూపములు ఎన్ని చెప్పుకున్నా వర్షకారిణి అన్నప్రదాయని అనే భావమే మాటి మాటికి కనబడుతున్నది. అన్నాన్నిచ్చే సర్వశక్తులని కలుపుకొని వారాహి అంటున్నాం. అందుకే ఈ తల్లిని భావించినట్టయితే కరువు కాటకాలు ఉండవు, సంపదలు లభిస్తాయి.
అందుకు లక్ష్మీ సహస్రనామాల్లో అమ్మవారు ఎన్నెన్ని ప్రయోజనాలు మనకు కలిగించడానికి ఎన్నెన్ని నామాలతో ఉన్నదో ఆ నామంతో భావించినప్పుడు ఆ నామం యొక్క అర్థము ద్వారా మనకు రావాల్సిన ప్రయోజనం వస్తున్నది. అందుకు వారాహి నామంతో అమ్మవారు నమస్కారం చేసుకుంటూ, ఇంకొక అర్థంలో వారాహి అంటే వరహ అహహ యస్యాస్స వారాహి అని. అహహ అంటే అకారం నుంచి హకారం వరకు ఉండే అక్షరాలు అహహ అని చెప్పబడుతున్నాయి. అవి వర అంటే శ్రేష్టమైన అని అర్థం. శ్రేష్టమైన అకారాది హకారాంతములైన అక్షరముల రూపంతో ఉన్నటువంటిది, అది కూడా గొప్ప ధ్వని అక్షరములు. అందుకు వారాహి అంటే శ్రేష్టమైన అక్షర రూపముతో ఉన్నది అని వేదమాత పరంగా అర్థం చెప్పుకుంటున్నాం. ఎందుకు వేదములకు మేఘములకు కూడా కొన్ని పోలికలు వేదాల్లోనే కనబడుతూ ఉంటాయి. అలా వారాహి అనగా అక్షర రూపిణి అని మరొక అర్థాన్ని స్వీకరించి 457వ నామం ధరణి. ఇది నమస్కారంలో శ్రీ ధరణ్యై నమః అని చెప్పబడుతున్నది. వారాహి నామం వెంటనే ధరణి నామం పెట్టడంలో ఔచిత్యం మనకు కనబడుతున్నది. ఎందుకంటే వరాహము ధరణి ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి అనుబంధం కలిగినది. వారాహి అంటే మేఘ రూపములతో జల రూపములతో వాయు రూపములతో ఉన్న అన్నప్రదాయని చెప్పుకున్నాం. అయితే కురిసే ఆ వర్షం దేని ద్వారా మనకు అన్నాన్ని ఇస్తుంది? భూమి ద్వారా ఇస్తున్నది. అందుకే ధరణి అంటే భూరూపముతో ఉన్న తల్లి. కురిసే మేఘము లక్ష్మీదేవియే, పంటనిచ్చే భూదేవి కూడా లక్ష్మీదేవి. ఇలాగా గగనము నుంచి భువనము వరకు, భువనము నుంచి గగనం వరకు అంతటా వ్యాపించి ఉంది అమ్మ దయ. అమ్మ దయారూపముగా వ్యాపించున్నది. అదే మేఘముల రూపంతో, వాయువుల రూపంతో, భూరూపంతో కూడా ఉన్నది. ఇలా లక్ష్మీ సహస్రనామాలకు అర్థం తెలుసుకుంటూ ఉంటే అమ్మతత్వం ఉదయంగతమై మరింత అద్భుతమైనటువంటి దివ్యానుభూతిని మనకు కలిగిస్తున్నది. అందుకే ధరణి రూపంతో ఉన్నటువంటి తల్లి, పంటలని మనకు అందించేటువంటి భూదేవి. ధరణ్యై నమః. ఇది ధరించేది గనక ధరణి అనే పేరు భూదేవికి. ధరించుట అంటే మనల్ని అందరినీ దాల్చి ఉన్నది భూదేవి. ఎంత ఆకాశం మీదకి తలెత్తి చూసినా భూమి మీద నిలబడితే గాని మనం చూడలేం. అందుకు మనందరికీ పట్టు, ఆశ్రయము, ఆధారమైనటువంటి తల్లి గనక మనల్ని ధరించే తల్లి ధరణి. కేవలం మోయడమే కాదు, ధరించుట అంటే పోషించుట అని కూడా అర్థమన్నది. మనల్ని పోషించే తల్లి, మనల్ని మోసే తల్లి, మనల్ని పోషించే తల్లి ధరణి. కన్న తల్లి కొన్ని మాసాలు మాత్రమే మోస్తుంది, మనల్ని ఎల్లవేళలా మోస్తూ ఉన్నటువంటిది ఈ భూదేవే. భూమి మీద పడ్డప్పుడే కాదు, తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా తల్లితో సహా మనల్ని మోసింది. చిట్ట చివరికి మనల్ని కలుపుకుంటోంది కూడా భూదేవి. అందుకు మోస్తూ ఉన్నది, పోషిస్తూ ఉన్నది కనుక ధరణి అనే పేరు భూదేవికి పెట్టారు. భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క దానికి పెట్టిన పేర్లని మనం ఒక దగ్గర పెట్టుకున్నా ప్రకృతిని ఎన్ని అద్భుత కోణాలలో ఋషులు దర్శించారో అర్థమవుతున్నది. భూమికి ఎన్ని పేర్లు చెప్పారు. భూమి, ధరణి, పృథ్వీ, వసుంధర, ఈ పేర్లన్నీ ఒక దగ్గర తెచ్చుకుంటే భూతత్వాన్ని ఎంత గొప్పగా అర్థం చేసుకున్న ఋషులు అనేది తెలుస్తున్నది. అందుకే ధరణి అంటే ధరించే తల్లి, పోషించే తల్లి అని అమ్మవారి పరంగా కూడా చెప్పుకుంటున్నాం. భూదేవి రూపంతో ఉన్నది, సర్వ జగత్తుని పోషించే తల్లి. తర్వాత నామం ధ్రువ. 456వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ ధ్రువాయై నమః. ఇది కూడా దివ్యమైనటువంటి అర్థంలో చెప్పబడుతూ ఉన్నది. ధ్రువ అంటే నాశనం లేకుండా ఎల్లవేళలా ఉండేటటువంటి శక్తి గనక అమ్మవారు ధ్రువ. శివస్య సహజా ధ్రువ అనున్నది. అంటే పరమేశ్వరుని యొక్క సహజమైన శాశ్వతమైన శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ధ్రువాశక్తి. ఇది ఒక అర్థం, ప్రధానమైన అర్థం. ఇంకొక అర్థంలో ధ్రువ అనే మాటకి ఈ భూమి, ఆ జలము, ఆ మేఘము ఇవి ఎప్పుడూ ఉండే వ్యవస్థ. అంతేగాని కల్పాలు యుగాలు మారుతున్నప్పటికీ కూడా వర్షాలు మేఘం ద్వారానే కురుస్తాయి, పంటలు భూమి ద్వారానే లభిస్తాయి. అంతేగాని కాలం మారుతోందని ఈ వ్యవస్థ మారిపోలేదు. ఆకాశం నుంచి పంటలు మొలిచి రావడం, భూమి నుంచి వర్షాలు పైకి ఎగజిమ్మడం ఎప్పుడు జరగదు. ఈ వ్యవస్థ అంతా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సూర్య చంద్రమ సౌధాత యథా పూర్వమకల్పయత్ అని వేదం చెప్తున్నది. సూర్యచంద్రుల వ్యవస్థ గాని, పంచభూత వ్యవస్థ గాని, సృష్టిలో జీవుల యొక్క ఇంద్రియ వ్యవస్థ గాని ఎప్పుడు ప్రతి సృష్టిలోనూ ఒకేలా ఉంటుంది. ఆ ఒకేలా ఉండేటువంటి సృష్టి రూపమైన వ్యవస్థే ధ్రువ. ఆ సృష్టి వ్యవస్థ రూపంగా ఉన్న తల్లి గనక ధ్రువాయై నమః నమస్కారం చేస్తున్నాం. స్థితి నామం తర్వాత వచ్చే నామాలు ఇవన్నీ కూడా. అందుకే స్థితి ఎప్పుడూ ధ్రువముగా జరుగుతున్నది. అంతేకాదు ధ్రువా శబ్దానికి మరొక అర్థంలో వేదము అని అర్థం. మాటి మాటికి వేదార్థమే తీసుకుంటున్నాం. వేదమే మహాలక్ష్మి రూపం గనక రామాయణంలో ఆ సీతమ్మను అపహరించి తీసుకుపోతూ ఉంటాడు రావణాసురుడు. అప్పుడు జటాయు ఒక మాట అంటాడు, సీతమ్మను నువ్వు అపహరించలేవు, అపహరించి నిలవలేవు. ఎందుకంటే ఈ సీతమ్మ స్థిరురాలు, ఈమెనెవరు కదిలించలేరు. హేతువాదాలతో
కదిలించలేని వేదము వలె ఉన్నది సీతమ్మ అని ఒక గొప్ప ఉపమానం చెప్తాడు. హేతుభిర్న్యాయ సంసిద్ధై ధ్రువాం వేదశ్రుతిమివా అని అక్కడ ధ్రువా శబ్దం అక్కడ వాడారు. ఎన్ని కుతర్కాలు వితర్కాలు చేసినప్పటికీ కూడా వీటితో వేద వాక్యాన్ని గాని వేద జ్ఞానాన్ని మాత్రం మనం కదిలించలేం. వేద జ్ఞానమే స్థిరమైనది. అంతేగాని వేదానికి మన బుద్ధితో అర్థం చెప్పడం, మన యొక్క అల్పబుద్ధితో వితండవాదాలు చేయడం ఇవి చెల్లవు. ఎన్ని వితండవాదాలు హేతువాదాలు చేసినా వేదం యొక్క జ్ఞానాన్ని కదిలించలేరు. అది ధ్రువంగా ఉంటుంది, అదే స్థిరంగా ఉంటుంది. మిగిలిన జ్ఞానాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వేద జ్ఞానమే స్థిరమైంది తెలుసుకోవాలి. ఎందుకంటే వేదము సాక్షాత్ భగవత్ స్వరూపం. ఆ వేదం యొక్క దివ్య జ్ఞానము అంత తేలిగ్గా అర్థం కాదు, కానీ ఆ జ్ఞానమే లోకాన్ని రక్షిస్తున్నది. అందుకే వేదశృతి చాలా గొప్పది. ఎన్ని యుగాలు మారినప్పటికి కూడా వేద జ్ఞానం ఒక్కటే ధ్రువమైనది. అందుకే ధ్రువాం వేదశ్రుతిమివ అన్నారు ఇక్కడ. కనుక వేదరూప వాక్కుగా వేదరూప జ్ఞానముగా స్థిరముగా ఉన్న వేదలక్ష్మియే ధ్రువానామంతో చెప్పబడుతున్నది. తర్వాత నామం 457వ నామం నారసింహి. ఇది నమస్కారంలో శ్రీ నారసింహై నమః అని చెప్పబడుతున్నది. అంటే నరసింహ రూపముతో ఉన్నటువంటి తల్లి. వారాహి అలా ఉన్నదో నారసింహ అలాగే ఉన్నది. వరాహ రూపము యొక్క స్వరూపమే అమ్మవారు గనక వారాహి. వరాహి రూపిణి శివే నారాయణి నమోస్తుతే అని దేవి మహాత్మ్యంలో చదువుతున్నాం. నృసింహ రూపేణోగ్రేణ హంతుం దైత్యం మహాహవే ఘోర రూపే మహారావే నారాయణ నమోస్తుతే. మొత్తం ఆ తల్లి జగత్తును రక్షించే త్రైలోక్యత్రాణ సహితే ముల్లోకాల్ని రక్షించడానికి ఆ తల్లి నరసింహ రూపంతో వచ్చిందిట. ముఖ్యంగా శుంభ సంహారం చేయడానికి పరాశక్తి విజృంభించినప్పుడు అనేక దేవతా రూపములు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. వరాహస్వామి నుంచి వారాహి, నరసింహస్వామి నుంచి నారసింహి, అలాగే బ్రహ్మ నుంచి బ్రాహ్మి, మహేశ్వరుని నుంచి మాహేశ్వరి, కుమారస్వామి నుంచి కౌమారి, ఇంద్రుని యొక్క శక్తి ఐంద్రి. ఇలా ఒక్కొక్క దేవతాశక్తి వచ్చి యుద్ధంలో స్త్రీ రూపాలు ధరించి యుద్ధం చేసేట. చిట్ట చివరికి యుద్ధం అంతా పూర్తయింది. ఇంకో శుంభుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అతను అంటాడు, నువ్వు ఒక్కదానివి యుద్ధం చేస్తానని చెప్పావు, ఇంతమంది దేవతాశక్తులను తోడు తెచ్చుకున్నావు, ఇదేమైనా బాగుందా అని అడిగేట శుంభుడు. అప్పుడు తల్లి చెప్తున్నది, ఓరి మూర్ఖుడా, ఇంతమంది వేరు కాదు, ఇవన్నీ నా స్వరూపాలే. కనుక నారాయణుడి శక్తి, శివుడి శక్తి, వరాహస్వామి శక్తి, నరసింహుని శక్తి ఇవేం కాదు, ఇవన్నీ ఈ శక్తులని నా రూపాలే, కావాలంటే చూడు అన్నదిట. వెంటనే బయట ఉన్న నారసింహి, వారాహి, బ్రాహ్మి, మాహేశ్వరి ఇత్యాది సప్తమాతృక అష్టమాతృక శక్తులన్నీ కూడా అమ్మవారి శరీరంలో లీనమైపోయాయి. దీని భావం ఏమిటి? విడివిడిగా కనబడుతున్నా ఇవన్నీ ఒకటే అయినటువంటి పరాశక్తి యొక్క రూపములే, ఏకా అయిన పరాశక్తి రూపములే. అందుకే నారసింహి అంటే నరసింహుని యందు ఉన్న శక్తి నారసింహి. ఇవి అష్టమాతృకుల్లో ఒకరుగా చెప్పబడుతుంటారు. ఈ నారసింహి రూపానికి ప్రత్యంగిరా తత్వానికి కూడా సంబంధం ఉన్నది. ప్రత్యంగిరా నామం గురించి గతంలో మనం విస్తారంగా చెప్పుకున్నాం. కనుక నారసింహి నృసింహ రూపముతో ఉన్నటువంటిది. నృసింహతత్వం చాలా దివ్యమైనటువంటిది. అది మోక్షకారకమైన జ్ఞానస్వరూపం గనక నారసింహి రూపముతో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకుని నారసింహై నమః అని నమస్కరించి దీని భావాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార్పణమస్తు. నమః. నారసింహి మహోగ్రాస్య భక్తానామార్తినాశిని. 457వ నామం శ్రీ నారసింహై నమః. అమ్మవారు విష్ణువుని ఏనాడు విడిచిపెట్టారు. విష్ణువు ఉన్నాడంటే అమ్మవారు ఉన్నట్టే. ఎందుకంటే నారాయణ యొక్క శోభ, శక్తి, విభూతి, ఐశ్వర్య రూపము ఇదంతా మహాలక్ష్మి. అందులో నరసింహ రూపంతో స్వామి ఉన్నప్పుడు ఆ నరసింహుని యందు ఉన్నటువంటి ప్రతాప, ప్రకాశ, ప్రసన్నాది దివ్య శక్తులు అమ్మవారి రూపమే. అందుకే నారాయణునికి అమ్మవారికి అభిన్న భావాన్ని మనం చూడాలి. లక్ష్మీదేవిని స్తుతిస్తున్నామంటే నారాయణుని యొక్క శక్తిని, విభూతిని, దయని స్తుతిస్తున్నట్టే. అందుకు నారసింహి రూపముతో నారాయణునికి అభిన్నురాలై ఉన్నది, ఇది ఒక అర్థము. అదేవిధంగా సగభాగం అంటే కంఠము నుంచి పాదం వరకు నరరూపము, కంఠానికి పైన ఉన్న వదనమంతా సింహరూపముతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దివ్యమూర్తిని, ఒక మాతృకామూర్తిని ఇందులో ధ్యానిస్తున్నాం. ఇంకొక భావంలో నారాసింహి, నరస్య భావం నారం, నరుడు అనగా జీవుడు. ఆ జీవభావాన్ని సింహ అంటే పోగొట్టున్నది అని అర్థం. సింహి అనే శబ్దం హింస అనే శబ్దం నుంచి వచ్చినది. అది సింహి అంటే తొలగించున్నది అని అర్థం. జీవభావాన్ని తొలగించున్నది. జీవభావము అంటే బంధనము, సంసార బంధము అని అర్థం. ఈ సంసారంలో బంధింపబడి ఈ దేహమే నేననుకుని ఆ భ్రాంతితో పాపపుణ్యాలు మూట కట్టుకుని పుడుతూ చస్తూ రకరకాల యాతనలు అనుభవించడమే జీవభావం. అదే నారభావం, నరభావం.
ఆ జీవభావాన్ని తొలగించితే అది మోక్షము. అలాగే జీవభావాన్ని తొలగించి మోక్షమునిచ్చే తల్లి గనక నారసింహి అనే అర్థాన్ని స్వీకరించి తర్వాత నామం 458వ నామం శ్రీ మహోగ్రాస్యాయై నమః. మహా ఉగ్ర ఆస్య 3 శబ్దములు కలిసినటువంటి నామం ఇది. ఈ మహోగ్రాస్యాయై నమః నమస్కరించినప్పుడు నారసింహి నామం తర్వాత వెంటనే ఇది వచ్చింది. నరసింహ స్వరూపము మహోగ్రంగా భాషిస్తున్నది. ఆ ఉగ్రమైనటువంటి స్వరూపము ఆస్య అంటే ముఖమునర్థం. ఉగ్రమైనటువంటి ముఖముతో ఉందిట, నోరు తెరచుకున్నది. ఎందుకంటే సింహంలో ఆ హాస్యమే చాలా ప్రధానం. ఆ నోరు తెరుచుకుంటే చాలా విస్తారంగా ఉంటుంది. అందుకే పంచాననమని కూడా పేరు. విస్తారమైన ముఖముట, అది ఉగ్రముగా ఉన్నది, భయం గొలిపేటట్టున్నది. ఆ ఉగ్రత కూడా సామాన్యం కాదు, మహా ఉగ్ర హాస్య. మహా అత్యంత గొప్పదైనటువంటి ఉగ్రమైన నోరు కలిగినటువంటి తల్లి మహోగ్రాస్య. నరసింహ రూపము ఆ నోరు తెరచుకున్నది, ఆ నాలిక వెలికి వస్తున్నటువంటి రూపం అది. అలాంటి ఉగ్రమైనటువంటి వదనము కల తల్లి మహోగ్రాస్య. ఇందులో మరొక వేదపరమైన భావాన్ని కూడా స్వీకరించవచ్చు. నారసింహి మహోగ్రాస్య. సింహ శబ్దానికి శ్రేష్టము అని అర్థాన్ని స్వీకరించినట్లయితే నారసింహి అంటే జ్ఞానరూపమైనటువంటి గొప్ప నాదము కలిగించే శ్రేష్ఠ రూపమైన వేదమాత అని అర్థం నారసింహి శబ్దానికి ఉన్నది. ఆ వేదమే మహోగ్రాస్య. హాస్యం అంటే నోరు. ఆ వేదము వాక్కు ద్వారా తెలియబడుతూ ఉన్నది కనుక తెరచుకున్న నోటి ద్వారా పలకబడే వేదమూర్తి అనొక అర్థం. ఇది దూరాన్వయం కాదు, ఇది సమన్వయమే. ఎందుకంటే వేదధ్వని ఉగ్రం. ఉగ్రము అంటే భయంకరము అని అర్థం కాదు. ఇక్కడ ఉగ్రము అంటే అన్నిటినీ మించినది అని అర్థం. అన్నిటినీ మించిపోయి ప్రకాశించే గొప్ప వస్తువును ఉగ్రము అంటారు. నమ ఉగ్రాయచ భీమాయచ అని రుద్రంలో పరమేశ్వరునే అంటున్నాం. ఉగ్ర నరసింహ అనే వ్యవహారం కూడా ఉన్నది. అందుకే నారసింహి మహోగ్రాస్య అన్నప్పుడు ఉపాస్య దేవతగా ఉగ్ర నరసింహమూర్తిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవభావాన్ని పోగొట్టేటటువంటి వేదరూపిణి జ్ఞానరూపిణి తల్లే గొప్పగా ఉగ్రముగా ఉంటూ వదనము ద్వారా పలకబడుతూ ఉన్నది అని అర్థం. ఉగ్రము అంటే ఉత్గ్రసతి ఇది ఉగ్రహ, ఇదొక అర్థం. అంటే గొప్ప స్థితికి చేర్చున్నది అని అర్థం ఉగ్ర శబ్దానికి. మనం ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలిగేటటువంటి జ్ఞానమే ఉగ్రము. ఆ స్వరూపమే భగవంతుడు. అందుకే మహోగ్ర అంటే గొప్పగా ఉంటూ మనల్ని గొప్పతనానికి చేర్చగలిగేటటువంటి వేదరూపమైన వాగ్దేవత మహాలక్ష్మి గనక మహోగ్రాస్య. ఇప్పుడు ఈ రకరకాల భావాలు స్వీకరించాలి. ఎందుకంటే నరసింహ రూపంతో నారసింహగా ఉంది కనుక మహోగ్రాస్య. ఇది దేవతా రూపాన్ని చెప్పేటప్పుడు. తత్వపరంగా మనం పరిశీలించినట్లయితే ఉగ్రమైన వదనముతో ఆ తల్లి జ్ఞానరూపిణిగా ఉంటూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతున్నది. ఇది రెండవ అర్థం. మూడవ అర్థాన్ని గమనించినట్లయితే ప్రళయకారిణి అయినటువంటి శక్తి. ప్రళయకాలంలో సర్వ జగత్తును తనలో లయం చేసుకుంటుంది. ఎలాగైతే ఆహారాదుల్ని మనం నోటి ద్వారా స్వీకరించి ఆహారం యొక్క రూపురేఖలు లేకుండా చేస్తామో, అలాగే సర్వ జగత్తుని తాను తన వదనం ద్వారా స్వీకరించి లయకారిణిగా ఉన్న తల్లి గనక మహోగ్రాస్య అని చెప్తున్నారు. అయితే నారసింహి మహోగ్రాస్య అన్నప్పుడు అమ్మవారి యొక్క ఉగ్ర భయంకర రూపాలు చూపిస్తున్నారు. అయితే అమ్మవారి యొక్క ఉగ్ర భయంకర రూపాలు కూడా లోకక్షేమం కోసం ఉన్నవే, ఇది తెలుసుకోవాలి. మనం కానీ ఉగ్రులమై భయంగా కనిపిస్తే ఎవరికైనా అవతల వాడికి ప్రాణాంతకం. కానీ అమ్మవారు ఉగ్రంగా కనబడితే సర్వ జగత్తుకి రక్షణ కోసమే. ఎందుకంటే అమ్మవారి ఉగ్రత్వం కూడా దయే. అందుకు దేవతామూర్తుల్లో ఉగ్రమూర్తులు దయ యొక్క ఒకానొక వ్యక్తీకరణే, ఇది తెలుసుకోవాలి. ఆ దయారూపముగానే అమ్మ ఉన్నది. అందుకే తర్వాతి నామం భక్తానాం ఆర్తినాశిని. నారసింహిగా వచ్చిన వారాహిగా వచ్చిన ఆ తల్లి సర్వ జగత్తుకి క్షేమం కలిగించడానికి వస్తుంది. భక్తుల యొక్క ఆర్తిని పోగొడుతున్నది. అందుకే ఈ నామాన్ని నమస్కారంలో శ్రీ భక్తానామార్తినాశన్యై నమః అన్నారు. అంటే భక్తుల యొక్క ఆర్తులను నశింపజేస్తున్నది అని. ఆర్తి అంటే పీడ అనర్థం. భక్తులు అంటే ఆశ్రయించిన వారిని అర్థం. ఆ మహాలక్ష్మీదేవిని ఇష్టదైవముగా ఎవరు కొలుచుకుంటున్నారో వారికి ఏ పీడ, ఏ వేదన, ఏ బాధ లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు గనక భక్తానాం ఆర్తినాశిని. తల్లి యొక్క లక్షణమే ఆర్తినాశిని. ఈ మాట భక్తులకి ఎంత అభయమిస్తున్నది. అమ్మవారిని నమ్మిన వారికి ఆర్తి అనేది ఉండదు. అందుకే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అంటున్నాం. శరణాగతులైన వారి యొక్క ఆర్తిని, శోకాన్ని,
మోహాన్ని మొదలైన వాటిని పోగొట్టి కరుణించే తల్లి కనుక భక్తానామార్తినాశిని. ఆ నారసింహి రూపము, మహోగ్రాస్య రూపము, మనల్ని బాధించే వాటిని బాధించి మనల్ని అనుగ్రహించే స్వరూపము. అందుకే ఆర్తినాశకమైన అమ్మవారి యొక్క రూపాన్ని నమస్కరించి తర్వాతి నామములు అంతర్బల స్థిరా లక్ష్మీ జరా మరణనాశిని శ్రీరంజిత మహాకాయ సోమసూర్యాగ్ని లోచన. 460వ నామం అంతర్బల. ఇది నమస్కారంలో శ్రీ అంతర్బలాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది దివ్యమైన శబ్దం. ఇది అమ్మవారు ఎప్పుడు బలస్వరూపిణి, కానీ అంతర్బల అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? మనం బలం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే భౌతికంగా బలాన్ని చూస్తూ ఉంటాం, ఫలానా వస్తువు వల్ల బలం వచ్చింది అని. కానీ ఆ వస్తువుకి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా వెనక్కి వెళుతూ ఉంటే లోపలికి వెళ్ళాలి. ఆ లోపల ఉంటుంది బలం. బలం వల్ల నడపబడే వస్తువు కంటికి కనబడుతుంది, కానీ ఆ వస్తువు లోపల ఉన్న బలం మనకు కనబడదు. కనుక బలం ఎప్పుడు వస్తువు లోపల ఉంటుంది. అదే అంతర్బల. ప్రతిదానికి లోపల ఉండే బలము అదే అమ్మవారి యొక్క రూపము. సర్వ జీవుల యందు వ్యాపించినటువంటి చైతన్యం వల్లనే బలం వస్తున్నది. నిజానికి బలం ఇది అమ్మవారి రూపమే. అందుకే శక్తి అంటాం. శక్తి అన్నా బలం అన్నా అమ్మవారే. ఆ తల్లే నిజానికి బలం. ఆ తల్లి బలం వల్ల మనం ఉంటూ మనదే బలం అనుకుంటున్నాం. ఇది అజ్ఞానం. ఇది గ్రహించవలసిన భావం ఇది. అందుకే అంతర్బలాయై నమః. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుడు బలము సురేంద్ర అన్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో. బలం ఉన్నవారికి బలం లేని వారికి నీకు నాకు కూడా ఎవడు బలమో వాడే నాకు ఇప్పుడు బలంగా ఉన్నాడు అని సమాధానం చెప్పాడు. ఎవడరా నీకు బలమని హిరణ్యకశిపుడు అడిగితే ప్రహ్లాదుడు ఇచ్చిన సమాధానం ఇది. కానీ హిరణ్యకశిపుడు సరిగ్గా అర్థం కాలేదు. అర్థమై ఉంటే అంత హడావిడి జరిగేదే కాదు. ఎంత చక్కగా చెప్పాడు. నీకు నాకు కూడా ఎవడు బలమో వాడి బలంతోనే నేను మాట్లాడుతున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాట సరిగ్గా అర్థమైతే లేడు అని చెప్పడానికి హిరణ్యకశిపుడికి, ఉన్నాడని చెప్పడానికి ప్రహ్లాదుడికి కూడా ఒకడే బలంట. వాడిలో వీడిలో కూడా ఉన్నవాడు వాడే. గొప్ప బలవంతులని చెప్పుకునే వాళ్ళకి, అంత బలం లేని వాళ్ళని చెప్పుకునే వాళ్ళల్లో కూడా ఉన్నట్టు నారాయణుడు. అందుకే బలయుతులకు దుర్బలులకు అంటే సర్వవ్యాపకమైనటువంటి శక్తి భగవానుడే. తద్విష్ణోర్ బలమాహు అని వేదమే చెప్తుంది. కనుక సర్వ జగత్తు ఎవరి యొక్క బలం చేత నడపబడుతోంది, ఇది ఆలోచించాలి. ఒక వస్తువు తనంత తాను పైకి లేస్తేనే ఎవడు లేపాడు అని అడుగుతున్నామే. మరి గ్రహ నక్షత్రాదులన్నీ వాటి వాటి స్థితుల్లో ఉంటూ ఎవరి పట్టు వల్ల, ఎవరి బలం వల్ల నడపబడుతున్నాయి. ఆ బలానికి ఓజస్సు అని పేరు. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి అని అంటూ ఉంటాం. ఓజస్ తేజోద్యుతిధర ప్రకాశాత్మ ప్రతాపన అని విష్ణు సహస్రంలో చదువుకున్నాం. ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత అని లలితా సహస్రనామాల్లో కూడా చదువుతున్నాం. అందుకు ధారయామ్యహం మోజస అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. సర్వ జగత్తుని నేను నా ఓజస్సుతో, నా బలంతో ధరించి ఉన్నాను. కనుక బలమే విష్ణువు, విష్ణువే బలము. అది తెలుసుకుంటే మనందరికీ నిజమైన బలం ఆ భగవానుడే. భగవానుడన్నా భగవతి అన్నా ఒకటే గనక ఆ మహాలక్ష్మియే బలరూపముగా ఉన్నది. అంతర్బల. ఇలాగా అందరి యందు బలరూపముగా ఉన్నటువంటి తల్లి లోపల ఉన్న బలము. ఈ లోపల ఉన్న బలం అనే మాట అనడంలో ఉన్న ఒక ఔచిత్యాన్ని మనం గమనించాలి. లోపల ఉన్న బలము అంటే ఈ శరీరం బయటికి కనబడుతుంది. ఈ శరీరంలో సప్త ధాతువులు ఉన్నాయి. ఎముక, మజ్జ, మాంసము ఇత్యాదులన్నీ, చర్మము, రక్తము, ఇవన్నీ సప్త ధాతువులని చెప్పబడుతున్నాయి. ఈ ధాతువుల ద్వారా శరీరం ఉన్నది. అందుకే ధాతు బలం ఉంటే గానీ శరీరం ఉండదు. ఈ ధాతువులకు బలం ఎవరయ్యా అంటే ప్రాణములు, ప్రాణాలకు బలం ఎవరయ్యా అంటే ఆత్మరూపముగా ఉన్నటువంటి ఆ జగదంబకి. అందుకే సర్వ జీవులలో వారి సప్త ధాతువులకు, ఇంద్రియాలకు, మనస్సుకు, ప్రాణానికి, బుద్ధికి అన్నిటికీ బలమిచ్చేటువంటి ఆత్మరూపముగా లోపల ఉన్న తల్లి. అంతర్దృష్టితోనే తెలుసుకోవాలి. అందుకు అంతర్బల అని చెప్పితే శరీర ప్రాణాదులకు లోపల హృదయ కోశంలో ఉన్నటువంటి ఆ తల్లే అంతర్బలాయై నమః. ఆ బలం ఎలాంటిది అంటే ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేది కాదుట. ఈ శరీరంలో కనిపించే బలం ఉండొచ్చు, పోవచ్చు. కానీ శరీరాలకు ఆధారమే మన లోపల ఆత్మగా ఉన్నటువంటి ఏ బలమైతే ఉన్నదో ఆ బలం మారేది కాదు, పోయేది కాదు. గనక ఆ బలస్వరూపిణి అమ్మవారిని స్థిర అని తర్వాత నామంలో చెప్తున్నారు. 461వ నామం స్థిర. ఇది నమస్కారంలో శ్రీ స్థిరాయై నమః అని చెప్పబడుతుంది. అయితే స్థిరా శబ్దానికి భూమి పరంగా కూడా అర్థం ఉన్నది. భూమికి కూడా స్థిరము అని పేరు. ఇది ఎప్పుడు ఉండేది. భూమి అలా ఉంటేనే మనం ఉంటున్నాం. కానీ భూమికి కూడా స్థిర అని పేరు. అంతేకాదు భూమి, గ్రహములు మొదలైన వాటి యందు స్థిరత్వం అనే శక్తిగా ఏ తల్లి ఉన్నదో
ఆ తల్లి మహాలక్ష్మి, ఆవిడే స్థిర. ఈ భావం తెలుసుకోవాలి. అంతేకాదు గతనామాల్లో ధ్రువానామం వచ్చింది 456వ నామం. ఇప్పుడు 461లో స్థిర వచ్చింది. ఈ ధ్రువ స్థిర రెండు దగ్గరికి తెచ్చుకుంటే ఒక అద్భుతమైన భావం కనబడుతుంది. ఎందుకంటే ప్రతివాడికి లక్ష్మి కావాలి, అంటే సంపద కావాలి. కానీ వచ్చిన సంపద ధ్రువంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ప్రతివారు కోరుకుంటారు. నిత్యాగత అనంత నిత్య మొదటి నామాల్లో మనం చెప్పుకున్నాం. అక్కడ నిత్య సంపద ఎల్లవేళలా ఉండాలి, ఎప్పుడూ వస్తూ ఉండాలి అని కోరుకుంటాం. అందుకే ఆ ధ్రువ స్థిర అని చెప్పినప్పుడు కూడా సంపదలు స్థిరంగా ఉండాలి, అంతేగాని ఇలా వచ్చి అలా పోకూడదు అనే భావంతో ఈ నామాలను చెప్తున్నారు. మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి కనుక బలముగా స్థిరముగా ఉన్న తల్లి గనక అంతర్బలాయై నమః స్థిరాయై నమః అని చెప్తున్నాం. ఇలా బలముగా స్థిరముగా ఉన్నటువంటి ఐశ్వర్య రూపిణి గనక తర్వాతి నామం 462వ నామం లక్ష్మీహి. ఇది నమస్కారంలో శ్రీ లక్ష్మీయై నమః. మొత్తం 1000 నామాలు ఎవరివో ఆ తల్లి పేరు చెప్తూ ఉన్నాం ఇక్కడ. ఈ తల్లి లక్ష్మీహి. లక్ష్మి అనే మాటే ఒక అద్భుతమైన భావంతో ఉన్నది. అందుకే దేవతల పేర్లకు అర్థం తెలుసుకుంటే దేవతా తత్వం తెలుస్తోందని పలుమార్లు చెప్పిన మాటలు ఇక్కడ మననం చేసుకుంటూ లక్ష్మీనామానికి ఈ సందర్భంలో ఉన్న అర్థాలు ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సనత్ కుమారుల వారు అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాల్లో స్థిరానామాన్ని చెప్పుకున్నాం. దానికి మునుపు నామంలో ఈ స్థిరాతత్వాన్ని తెలియజేస్తూ అంతర్బల అన్నారు. అంతర్బల స్థిర, ప్రతివారి లోపలి బలముగా స్థిరముగా ఉన్న తల్లి అని అర్థాన్ని చెప్పుకుంటూనే భూదేవి రూపముతో ఉన్నదే అని అర్థాన్ని చెప్పాం. అదేవిధంగా స్థిరా శబ్దానికి కూడా వేదపరంగా అర్థం చెప్పుకోవచ్చు. ధ్రువ అన్నప్పుడు ఎలా చెప్పారో అదే విధంగా. ఎందుకంటే వేద జ్ఞానము వేదము ఎప్పుడు మారనిది. మిగిలిన జ్ఞానాలు ఇవాళ ఒకటి ప్రతిపాదిస్తారు, చాలా గొప్పది అంటారు, దానికి సన్మానాలు జరుగుతాయి. కొన్నాళ్ళ తర్వాత మరొకడు బయలుదేరుతాడు, అది తప్పు అని ఖండిస్తాడు, వాడికి సన్మానాలు చేస్తూ ఉంటారు. ఇలా లోకంలో మిగిలిన జ్ఞానములన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. పైగా కొన్ని రకాల జ్ఞానములు ఇది చాలా మంచిది అని తీసుకొస్తారు. అది కొన్నాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ పరిశోధనలు చేసేది ప్రమాదకరము అని చెప్పి మళ్ళీ వాటిని నిషేధిస్తూ ఉంటారు. మన లోకంలో చూస్తుంటాం. ఈ లోపల అందరి ప్రాణాలు ఎన్ని తరాలు దెబ్బతినేస్తాయో తెలియదు. కనుకనే ఇలా ఎప్పటికప్పుడు మారిపోతూ అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటూ అసలైన జ్ఞానాన్ని అజ్ఞానంగా భ్రమిస్తున్న స్థితిలో వెళ్ళిపోతూ ఉంటాయి లౌకికమైన విద్యలు. కానీ వేద విద్య మాత్రమే స్థిరమైనది. ఆ జ్ఞానం ఎల్లవేళలా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు సైన్స్ ప్రకారంగా వేదానికి అర్థం చెప్పాలి అని. ఈ సైన్స్ మళ్ళీ మారిపోతూ ఉంటుంది, అప్పుడు వేదానికి అర్థం మారిపోతుంటుందా? అందుకు మనం వేదమొప్పుకున్న విజ్ఞానాన్ని శిరస్సుపై ధరించాలి, కానీ ఈ విజ్ఞాన శాస్త్రం వేదాన్ని ఒప్పుకుందా లేదా అన్నది అనవసరం. ఎందుకంటే వేదం స్థిరమైన జ్ఞానము, అది సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపము. అందుకే స్థిర అంటే ఆ వేద రూపముగా ఉన్నటువంటి మహాలక్ష్మి, వేదలక్ష్మి, వేదవతి, వేదమాత అని అర్థాన్ని చెప్పుకుని 462వ నామం లక్ష్మీ నమః అని చెప్పుకున్నాం. లక్ష్మీదేవికి నమస్కారము. లక్ష్మీ శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. గతంలో చెప్పుకున్నవి కొన్ని స్మరిస్తూ ఇక్కడి అర్థంలో వివరించుకోవాలి. లక్ష్యభూత లక్ష్మీ అన్నారు. అందరికీ లక్ష్యమైనది అని అర్థం. అందరికీ లక్ష్యము జగదంబయ్యే అన్నారు. ఇది కొంచెం భావించవలసింది. అసలు కొందరికి జగదంబ గురించే తెలియదు, మరి అందరికీ లక్ష్యము జగదంబయ్యని ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు కొంచెం ఆలోచించి గ్రహించినట్లయితే అందరికీ లక్ష్యం ఏమిటి ఇది ప్రశ్నించుకుందాం. లక్ష్యము అంటే ఏం అని అంటూ ఉంటాం. లక్షించేది లక్ష్యం. అందరి దృష్టి దేని మీద ఉంటుందో అదే లక్ష్యం. ఒకడు ఫలానాది పొందాలి అనుకుంటాడు, ఫలానాగా కావాలనుకుంటాడు, దాన్ని లక్ష్యం అంటాం మనం. ఏది పొందాలనుకుంటామో ఏది కావాలనుకుంటామో దాని లక్ష్యం అని పేరు. అందరూ కావాలనుకునేది, అందరూ పొందాలనుకునేది ఏది ఇది ఆలోచిద్దాం. అందరూ కావాలనుకునేది సంపద, జ్ఞానము, కీర్తి. ఇవి ప్రతివాడికి కావలసినవి. ఎంతకంటే తీయని పదార్థాలు మరొకటి ఉండవు. అందుకే సంపద, కీర్తి, ఆరోగ్యం ఇది అందరూ కావాలని అనుకుంటారు. ఆఖరికి జ్ఞానము, ఇవన్నీ అందరికీ లక్ష్యములే. ఈ జ్ఞానము, సంపద, కీర్తి, ఆరోగ్యము ఇలాంటి గొప్ప గొప్ప గుణాల కలయిక లక్ష్మి. అందరికీ లక్ష్యమైన ఆనంద సంపద జ్ఞానాది రూపములుగా ఉన్న తల్లి లక్ష్యభూత లక్ష్మి. ఇది ప్రధానమైన ఒక అర్థం. అంతేకాదు లక్ష్యభూత అంటే తాత్పర్యం అని కూడా అర్థం. ఒక శాస్త్రం అనేక విషయాలు చెప్తుంది, ఇంతకీ ఏమంటావు అని అడుగుతాం మనం. అంటే ఇన్ని చెప్పిన దాని హృదయం ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి అని అర్థం. కానీ ఉద్దేశము, లక్ష్యము అంటే ఉద్దేశము అని అర్థం. ఈ శాస్త్రాదుల యొక్క ఉద్దేశం ఏది ఇది తెలుసుకోవాలి. వేదము అనేక జ్ఞానాలు చెప్పింది కనుక
ఆ వేదము యొక్క ఉద్దేశం ఏమిటి ఇది ప్రశ్నిస్తే వేదము యొక్క ఉద్దేశము పరతత్వ ప్రతిపాదనమే. అందుకే వేదము యొక్క లక్ష్యమే పరమాత్మ జ్ఞానము. అలాగే వేదము ద్వారా ప్రతిపాదింపబడేటువంటి పరమాత్మ స్వరూపమే అమ్మవారు గనక లక్ష్మీ. వేదము ద్వారా ప్రతిపాదింపబడే పరమార్థ ప్రయోజన స్వరూపమే తల్లి లక్ష్మీ. ఇది వేద ప్రతిపాద్యురాలు అని రెండవ అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొకటి లక్ష్యభూత అంటే ఆధారభూత అని కూడా అర్థం. లక్ష్యమైనది అంటే ఆధారమైనది, సర్వజగత్తుకి ఆధారమైనది గనక. ఎందుకంటే స్థిరానామం తర్వాత వచ్చింది అంతర్బల స్థిర లక్ష్మీ అన్నం. బలము స్థిరము ఇదే కదా మనకు ఆధారం. అందుకే స్థిరమైన మన లోపలి బలమే లక్ష్మీ, ఆధారముగా ఉన్న తల్లి అని. అలాగే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి అని అన్నిటికీ లక్ష్మీ శబ్దం చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ధనం ఆధారమైనప్పుడు ధనమే లక్ష్మి, ధనమే మనకు కావాలనిపించినప్పుడు ధనలక్ష్మి. ఎందుకంటే ధనం మనకు లక్ష్యమైంది. అక్కడ సృష్టిలో ప్రతివాడు కూడా ఏదో గొప్ప స్థితికి వెళ్ళి దాని ద్వారా బాగా ధనం సంపాదించాలనుకుంటాడు, అప్పుడు ధనమే లక్ష్యం. అందుకే ప్రతివాడికి ధనం లక్ష్యం. అలాగే ధైర్యము అది ఒక్కొక్కప్పుడు మనకు లక్ష్యం అవుతుంది, ఆధారం అవుతుంది. ధాన్యము ఈ లక్ష్మీ శబ్దం వీటన్నిటికీ చెప్పబడుతున్నది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్ములు అంటారు కొందరు, షోడశ లక్ష్ములు అంటారు కొందరు, అనంతలక్ష్మి అని నమస్కరించారు చాలా మంది. ఇది చాలా చక్కటి మాట. అనంత లక్ష్మీ రూపాలతో అమ్మవారు ఉన్నారు. అందుకే లక్ష్మీ శబ్దం సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది మహామంత్రం. అందుకే జగదంబ అసలు పేరు మాత్రం లక్ష్మి. మొత్తం 1000 నామాలు చెప్పినా 1000 నామాలకు కలిపి లక్ష్మీ సహస్రనామాలనే అంటున్నాం. ఎందుకంటే ఇన్ని నామాలు కలబోసి ఇన్ని నామాలకి లక్ష్యముగా ఉన్న తల్లి లక్ష్మీదేవియే. అది లక్ష్మి అంటే జగన్మాతకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నామంగా చెప్తున్నారు. ఇంకొక అర్థంలో లక్ష్యాలక్ష్య అంటే గోచరాగోచరమైన జగద్రూపముగా ఉన్న తల్లి గనక లక్ష్మీ. ఈ ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి గోచర అగోచర, లక్ష్య అలక్ష్య అన్నారు. ఇక్కడ కంటికి కనబడేది లక్ష్య ప్రపంచం, కంటికి కనబడనిది అలక్ష్య ప్రపంచం. ఈ రెండే ఉంటాయి. ఎందుకంటే మన కంటికి కొంత పరిమితి ఉన్నది, మన భావన అనబడే దృష్టికి కూడా కొంత పరిమితి ఉన్నది. మన చూపుకు కనబడేది కొంత, మన చూపుకు కనబడింది కొంత. ఈ రెండు కలిపితేనే అంత. అందుకు ఈ ప్రపంచమంతా లక్ష్యాలక్ష రూపములతో ఉన్నది. ఈ ప్రపంచ రూపముగా లక్ష్యాలక్ష రూపముగా వ్యాపించి ఉన్నటువంటి తల్లే లక్ష్మి అని చెప్పబడుతున్నది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇంకొక అర్థంలో లక్ష్మీ శబ్దానికి లక్షణ శక్తి అని ఒక అర్థం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఉంటేనే వస్తువును మనం గౌరవిస్తాం. ఉప్పు ఉప్పగా ఉండాలి, అందుకని ఉప్పు పటిక బెల్లంలా తీయగా ఉందంటే అది మరి పనికిరాదు. అలాగే పటిక బెల్లం తీయగా ఉండాలి, దాని లక్షణం అది. అలాగే సృష్టిలో ఏది ఏ లక్షణంతో ఉంటే గొప్పగా ఉంటుందో దాని లక్షణమే దానికి లక్ష్మి, అదే దానికి ఐశ్వర్యం. ఇలా సూర్యునికి కాంతి, చంద్రునికి వెన్నెల, కంటికి చూపు, ఇలాగా ప్రతిదానికి దాని యొక్క లక్షణ శక్తిని లక్ష్మి అంటారు. ఈ లక్షణ శక్తి ఆ పరమాత్మ వల్ల వచ్చిందే కానీ ఎవడు ఏర్పాటు చేసుకోలేదు. మనమే కన్ను తయారు చేసుకుని ఆ కంటికి చూపు అనే లక్షణం మనం పెట్టుకోలేదు. అది ఎవరిచ్చారు? అదే ప్రకృతి, అదే పరమేశ్వరుని యొక్క శక్తి. ఆ శక్తే సర్వ వస్తువుల యందు లక్షణ రూపంతో ఉన్నది. యస్య యస్య పదార్థస్య యా యా శక్తిరుదాహృత సా సా సర్వేశ్వరీదేవి. అందుకే సర్వమునందు లక్షణ శక్తిగా ఉన్న తల్లి గనక లక్ష్మీ. ఇది ఇన్ని అర్థములు లక్ష్మీనామంలో దాగి ఉన్నాయి గనక ఇది మహామంత్రంగా భావిస్తూ శ్రీ లక్ష్మ్యై నమః నమస్కారం చేసుకుని 463వ నామం జరామరణ నాశిని. ఇది నమస్కారంలో శ్రీ జరామరణ నాశిన్యై నమః. దీనిలో అనేక భావాలున్నాయి. సృష్టిలో మంచి సంపద, మంచి బలము, ఎందుకంటే అంతర్బల స్థిర లక్ష్మి అని వచ్చింది కదా. అందుకు ప్రతివాడిలో బలము, ఒక స్థిరత్వము, అదేవిధంగా ఒక శోభ, జ్ఞానము ఇవి ఉంటే వాడు నిత్య యవ్వనంతో ఉంటాడు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, మన అధ్యయనం ఆగిపోతే ముసలితనం వచ్చేస్తుంది. కానీ నిరంతరం ఎవడైతే అధ్యయనం చేస్తూ ఉంటాడో వాడు నిత్య యవ్వనంతో ఉంటాడు. కనుక జ్ఞానం యవ్వనాన్ని ఇస్తుంది, సంపద కూడా యవ్వనాన్ని ఇస్తుంది. ఎంత యువకుడైనా సంపద కోల్పోతే పెద్ద ముసలివాళ్లాగా డీలా పడిపోతాడు. అందుకే సంపద కానీ, జ్ఞానము కానీ, ధైర్యము కానీ ఇవండి యవ్వన లక్షణాలంటే. అవి అమ్మవారి రూపాలు. అవి ఉన్నప్పుడు జరామరణ నాశిని, జరామరణాలు రెండూ ఉండవు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఎంత సంపన్నుడైనా ఎప్పుడోప్పుడు ముసలివాడు కావాలి, వాడు నశించిపోతున్నాడు కదా అంటే అప్పుడు ఇంకొక అర్థం చెప్పుకోవాలి. అది మోక్షలక్ష్మి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి అంటాం. మోక్షం అంటేనే మరి జరామరణముల జోలికి వెళ్ళడు. ఎందుకంటే మరణించాడు అంటే మళ్ళీ పుట్టాడు, మళ్ళీ పుట్టాడంటే మళ్ళీ ముసలితనం ఉంది, మరణము ఉన్నది. కనుక జీవితం అంటేనే జరామరణములతో ఉన్నది. పైగా ముసలితనం అనేది ఏదో చివరి అవస్థలో వస్తుంది అనుకోవద్దు.
జీవితంలో ప్రతి క్షణం మనం క్రమక్రమంగా క్షీణిస్తోంది శరీరం యొక్క ఆరోగ్యాదులన్నీ కూడా. ఆ క్షీణించే లక్షణము శరీరానికి ఉంది. అందుకే దాని పేరు శరీరం. శరీరం అంటే శీర్ణ లక్షణము కలిగినది శరీరం. నిరంతరం క్షీణించే లక్షణం శరీరానికి ఉంటుంది, అది జర. అలాగే కొన్నాళ్ళకి మరణం, నశించే లక్షణం ఉంటుంది. అలాగే జీవుడికి జరామరణాలు తప్పవు. ఈ సంసారంలో ఉన్నంతకాలం జరామరణాలు లేని స్థితి అంటే అది కేవలం మోక్షస్థితి మాత్రమే. ఆ మోక్షస్థితి అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తున్నది. ఆ మోక్ష రూపముతో ఉన్న మోక్షలక్ష్మి తల్లి గనక జరామరణ నాశిని అనగా మోక్షలక్ష్మి రూపముతో ఉన్నటువంటి తల్లి. ఇంకొక అర్థంలో జరామరణ నాశిని మాటకి గొప్ప భావం చూపించారు. ఎందుకంటే లభించిన సంపద క్షీణించకుండా ఉండాలి, నశించకుండా ఉండాలి. అలాగా ఆ సంపదల రూపంతో ఉంటూ స్థిర ధ్రువ నామాలు ముందు చెప్పాం గనక దానితో అన్వయించుకోవాలి. ఆ సంపదలు ఎలా ఉంచుతుందంటే ఆ తల్లి అనుగ్రహం, ఆ సంపదలు జర అంటే జీర్ణించకూడదు, మరణ అంటే నాశనము, ఆ నాశనం కాకుండా ఉండాలి. ఇదేగా ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అందుకే అమ్మ ఐశ్వర్యాది రూపములుగా తరిగిపోకుండా కరిగిపోకుండా నిరంతరం ఉండేలా ఉన్నటువంటి తల్లి గనక జరామరణ నాశిని అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు ఈ మాటతో అమ్మవారిని భావించి సంపదలు అడిగామా, ఆ లభించిన సంపదలకి జరా ఉండవు, మరణం ఉండవు. ఇది అనుగ్రహపరంగా మరి ఒక అర్థాన్ని చెప్పుకుని 464వ నామం శ్రీరంజిత అని చెప్తున్నారు. ఇది నమస్కారంలో శ్రీరంజితాయై నమః. ఇది ఒక అద్భుతమైన శబ్దం. ఇది శ్రీరంజిత అనగా శ్రీతో సిరితో రంజితురాలైన తల్లి. రంజిత అనే శబ్దానికి ప్రకాశించుట, ఉల్లాసముగా ఉండుట, ఆనందముగా ఉండుట అని అర్థం. శ్రీరంజిత అంటే సంపదలతో ఆనందపరచునది, ఉల్లాసపరచునది, ప్రకాశింపజేయునది అని అర్థం. శ్రీ అనే శబ్దానికి సంపద, శోభ, కళ అని అర్థాలు చెప్పుకున్నాం. ఇలా శోభతో సంపదతో ప్రతివారిని ఆనందింపజేస్తున్నటువంటి తల్లి కనుక శ్రీరంజిత. ఇంకొక అర్థంలో ఆ తల్లి నిరంతరం శోభతో సంపదతో జ్ఞానముతో ఐశ్వర్యాదులతో ప్రకాశిస్తూ ఆనందముగా ఉంది గనక తల్లియే శ్రీరంజిత. నిరంతర శోభతో సంపదతో ప్రకాశించేటువంటి తల్లి. ఇది ఇంకొక అర్థం. మరొక అర్థంలో శ్రీ శబ్దానికి వేదము అనే అర్థం వేదంలోనే కనబడుతుంది. రుచస్సామాని జజ్ఞిరే అని పురుషోక్తంలో చెప్పినట్లుగా రుచస్సామాని యజూగుంషి సాహి శ్రీరమృతాసతాం అన్నారు ఇక్కడ. ఋగ్యజు సామాత్మకమైన వేదవాక్యమే శ్రీ, వేదస్వరూపిణి. ఆ వేద జ్ఞానముతో ప్రకాశించే తల్లి గనక శ్రీరంజిత అని అర్థాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే వేదజనిత జ్ఞానమే ప్రకాశమై భాషిస్తూ మనల్ని ఆనందింపజేస్తుంది గనక శ్రీరంజిత. ఇది దివ్య శబ్దానికి ఉన్నటువంటి అర్థం. పైగా సృష్టిలో ఎవరికైనా ఆనందము ఉల్లాసము శ్రీ ఉన్నప్పుడే, సిరి లేనప్పుడు అందరూ నీరసమే. అందుకే అన్నాడుగా శ్రీనాథుడు, కమల నయన నీవు కలచోటు సరసంబు నీవు లేని చోటు నీరసంబు కొంబు కంఠి నీవు కలవాడు కలవాడు నీవు లేనివాడు లేనివాడు. అందుకు సంపద ఐశ్వర్యము ఇవి ఉన్నప్పుడు ప్రతివాడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాడు. కనుక సంపదల రూపంతో ప్రతివారిని ఉల్లాసపరిచి ఆనందపరిచి ఉత్సాహపరిచేటువంటి మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీరంజిత చరణారవిందార్పణమస్తు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. జరామరణ నాశిని శ్రీరంజిత ఈ నామాలకు అర్థం చెప్పుకున్నాం. సనత్కుమారుల వారు అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాల్లో 465వ నామం మహాకాయ. ఇది నమస్కారంలో శ్రీ మహాకాయాయై నమః అని చెప్పబడుతున్నది. కాయము అంటే శరీరము అని అర్థం. మహాకాయ అంటే గొప్ప శరీరము కలది. అయితే మహచ్చబ్దానికి గొప్ప పెద్ద అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. రెండూ కూడా ఈ నామానికి అన్వయించవచ్చు. అమ్మవారి శరీరము గొప్ప శరీరము, పెద్ద శరీరము. గొప్ప శరీరము అంటే దివ్య మంగళ విగ్రహం గనక గొప్ప శరీరము. అది ప్రకృతి వికారాలైనటువంటి జరామరణాదులు లేనటువంటి స్వరూపం గనక గొప్ప శరీరము. పైగా ఏ రూపము లేని తల్లి మనల్ని అనుగ్రహించడానికి ఒక దివ్యమైన మంగళకరమైన శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి శరీరాన్ని ధరించింది. ఆ శుద్ధ సత్వ ప్రధానమైన మంగళకరమైన శరీరము శ్రేష్టమైనది గనక మార్పు వికారము నాశనము మొదలైనది లేదు గనక అది మహాకాయ అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో మహాకాయ అంటే విరాట్ రూపిణి, పెద్ద రూపము అని అర్థం. విశ్వమే అమ్మవారి యొక్క శరీరం. విశ్వరూపంగా విరాట్ రూపంగా అమ్మవారు ఉన్నప్పుడు అత్యంత ఉత్కృష్టమైన స్వరూపముగా ఉన్నది. కిరీట లిఖితాంబరం మరి వర్ణిస్తుంది దేవి మహాత్మ్యం. అమ్మవారు మహాకాయం అయినప్పుడు ఎలా ఉన్నారంటే ఆ కిరీటం ఆకాశాన్ని రాసుకుంటున్నట్లుగా
అంత విస్తారంగా ఆద్యంతరహితంగా పెరిగి ఉన్నారు అని. అలాంటి విరాట్ రూపిణి గనక మహాకాయ అని చెప్పబడుతుంది. 466వ నామంలో సోమసూర్యాగ్ని లోచన. ఇది నమస్కారంలో శ్రీ సోమసూర్యాగ్ని లోచనాయై నమో నమః. మహాకాయ నామం వెంటనే ఈ నామం ఉండడంలో ఒక ఔచిత్యం ఉన్నది. ఆ మహాకాయగా విరాట్ రూపిణి నా తల్లికి 3 నేత్రస్థానముల యందు సూర్య చంద్ర అగ్నులున్నాయి. ఈ మూడింటితో లోకానికి వెలుగునిస్తూ లోకాన్ని గమనించుకుంటూ ఉన్న తల్లి గనక ఆ 3 కన్నులతోనే లోకాన్ని పోషిస్తోంది జగదంబ. అందుకే సోమ సూర్యాగ్ని లోచన అని చెప్పబడుతున్నది. ఈ విధంగా విరాట్ రూపాన్ని 2 నామాలతో భావన చేసి తర్వాతి నామములు అదితిర్దేవమాత అష్టపుత్రాష్టయోగిని అష్టప్రకృతిరష్టాష్ట విభ్రాజద్వికృతాకృతి. 467వ నామం అదితి. ఇది నమస్కారంలో శ్రీ అదిత్యై నమః అని చెప్పబడుతున్నది. అదితి అనేటువంటి స్వరూపం గురించి వేదమునందు వర్ణింపబడుతున్నది. పురాణాల్లో అదితి దేవమాత అని కూడా చెప్పబడుతున్నది. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో కూడా ఈ అదితి నామం వస్తున్నది. అదితి అంటే దేవమాత, దేవతలందరినీ కన్న తల్లి. కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితీదేవి. అదితీదేవికి కలిగిన సంతానమే దేవతలు, సూర్యుడు మొదలైనటువంటి వారు. అందుకే అదితిర్ దేవమాత అని 2 నామాలు పక్కపక్కనే పెట్టారు. దేవమాత అయిన అదితి అమ్మవారి యొక్క స్వరూపం. సర్వదేవతల్ని తన నుంచి కలిగించింది అంటే అదితి సర్వదేవతాత్మకమైన పరాశక్తి. అయితే పురాణ కథల్లో భార్య, భర్త, పుత్రుడు మొదలైన వాటి శబ్దములు వచ్చినప్పుడు అవి సాంకేతికంగా చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. అదితి ఒకానొక స్త్రీ, కశ్యపుడు ఒకానొక పురుషుడు అని అర్థం చేసుకోవడం కాదు. సపశ్యక కశ్యపో భవతి అని వేదం చెప్తున్నది. సూర్యాదులకు కూడా మూలమైన భగవంతుని యొక్క జ్యోతిస్వరూపాన్ని కశ్యపుడు అని అంటారు. దానికి సంబంధించినటువంటి ఆకాశ శక్తిని అదితి అంటారు. అందుకే అదితి అంటే ఆకాశమని వైదికార్థము. ఛేదించలేని దాన్ని అదితి అంటారు. ముక్కలు చెయ్యలేనిది అని అర్థం అదితి శబ్దానికి. దితి అంటే ఖండనార్థే, ఖండించగలిగేది దితి. ఖండించలేనిది, ఖండించరానిది అదితి. అఖండమైనది అని అర్థం. అఖండమైన తేజస్వరూపిణి అని అదితి శబ్దానికి ఒక అర్థము, అఖండమైన ఆకాశ రూపిణి అని మరొక అర్థం. ఆకాశము ఛేదించడానికి, ముక్కలు చేయడానికి వీలు లేనిది, అది పరిపూర్ణమైనది, అనంతమైనది. అలాంటి అనంత ఆకాశమునందు వ్యాపించిన శక్తి కనుక అదితి. ఆ ఆకాశము నుంచి వచ్చినటువంటివే సూర్యాది జ్యోతిస్వరూపాలన్నీ కూడా. అలాగా అనంత ఆకాశము నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి కాంతి స్వరూపాలే దేవతలు. ఆ దేవతలకు మూలమైన ఆకాశ రూపిణి దేవమాత అదితి అని చెప్పబడుతున్నదని వైదికపరమైన ఒక అద్భుతమైన నిర్వచనం. అందుకే అదితిర్ దేవమాత అని 2 నామములు చెప్తున్నారు. 468వ నామం దేవమాత. ఇది నమస్కారంలో శ్రీ దేవమాత్రే నమః అని చెప్పబడుతున్నది. దేవతలందరికీ మూలమైనది ఒక అర్థము. అదేవిధంగా దేవతల చేత కొలువబడుతున్నది. మాతి అంటే కొలువబడుట, పూజింపబడుట అని అర్థం. అందుకే సర్వదేవతల చేత పూజింపబడేటువంటి జగదంబ గనక అమ్మవారు దేవమాత. ఇది 2వ అర్థం. 469వ నామం అష్టపుత్ర. ఇది నమస్కారంలో శ్రీ అష్టపుత్రాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది ఒక చిత్రమైన నామం. బహుశాస్త్రము యొక్క శోధనతో దీన్ని తెలుసుకోవచ్చు. ఈ నామానికి అర్థాన్ని 8 మంది పుత్రులు అమ్మవారికి ఉన్నారని చెప్తున్నారు. అయితే అదితి, దేవమాత, అష్టపుత్ర అనే పరంపరలో వచ్చింది గనక కొంచెం ఆలోచించుకోవాలి. అనంతమైనటువంటి ఆకాశ రూపిణిగా ఉన్నటువంటిది, అఖండ తేజోరూపిణిగా ఉన్నది అదితి. దాని నుంచి వెలువడుతున్న తేజస్వరూపాలు జగత్తుకి హితకరమై రక్షారూపమైన కాంతిమూర్తులు ఎవరో వారు దేవతలు అని చెప్పబడుతున్నారు. ఆ దేవతలు ప్రధానంగా 8ని వివరిస్తున్నారు. 8 మంది దేవతలకి తల్లి గనక అమ్మవారు అష్టపుత్ర. ఆ 8 దేవతలు ఎవరు అంటే అనంతాకాశం నుంచి వెలువడుతున్నటువంటి సూర్యాది జ్యోతిష్యుల ద్వారా ఏర్పడిన అష్టదిక్ పాలకులే అమ్మవారికి అష్టపుత్రులు. ఇది భావించవచ్చు. అలాగా ఇంద్ర, యమ, వరుణ, అగ్ని, నిరుతి, కుబేర, ఈశాన అని చెప్పబడుతున్న అష్టదిక్కులు కూడా, అష్టదిక్పాలకులు కూడా అమ్మవారి యొక్క పుత్రులే. ఈ దిక్కులన్నీ కూడా అమ్మవారి యొక్క తేజస్సుతోనే నిండి ఉన్నాయి గనక వాటిని అష్టపుత్రులు అని భావించవచ్చు. అష్టశబ్దంతో చెప్పబడుతున్న శాస్త్రీయమైన అనేక అర్థాలు ఈ నామానికి అన్వయింపబడతాయి. మునిపే చెప్పుకున్నాం, పుత్ర అంటే ఈ కొడుకు అనే భావాన్ని లౌకికంగా చూడడం కాదు, ఆ తల్లి నుంచి కలిగినటువంటి ఉత్తమ స్వరూపాల్ని పుత్రులు అని వ్యవహరిస్తూ ఉంటారు. పుత్రుడంటేనే ఒకరి నుంచి కలిగిన వాడని అర్థం. అంటే లక్ష్మీదేవి నుంచి కలిగినటువంటి పుత్రులు అనగా వివిధములైన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ పుత్ర శబ్దంతో వ్యవహరిస్తున్నారు. ఆ భావంతో చూస్తే
ఒక అర్థంలో దిక్పాలకులను చెప్పుకున్నాం, ఇంకొక అర్థంలో లక్ష్మీ స్వరూపాలైన 8 చెప్పబడుతున్న వేదమునందు. ఎందుకంటే తల్లి వేదమాత, దేవమాత, వేదమాత. వేద మంత్రములే దేవతలని శాస్త్రము. కనుకని వేదమంత్రములన్నీ దేవతలైనప్పుడు ఆ వేదమంత్రములకు తల్లి అయినటువంటి శబ్దస్వరూపిణి అదితి అవుతున్నది. ఆ శబ్దరూపిణి అయినటువంటి తల్లి వేదరూపిణి. ఆ వేదము యొక్క మొత్తం శక్తి 8 విధాలుగా ఉంటుందట. అది యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, ధైర్యము, క్షమ, అలుబ్ధత అన్నారు. అలుబ్ధత అంటే లోభం లేకుండా ఉండడం. ఇవి వేదము నుంచి కలిగేటువంటి ధర్మములు. ఈ ధర్మాలు పాటించినప్పుడే వేదమాత అనుగ్రహం లభిస్తుంది. అందుకే వేదము నుంచి మనకు తెలిసినటువంటి 8 ధర్మములు ఏవైతే ఉన్నాయో అవే అమ్మవారి యొక్క పుత్రులు అని చెప్పబడుతున్నారు. అందుకే తల్లిని అష్టపుత్ర అన్నారు. అదేవిధంగా ఆత్మగుణములు అని 8 చెప్పారు. ఈ 8 ఆత్మగుణాలు లేనటువంటి వారికి ఆధ్యాత్మిక మార్గం అగమ్య గోచరమవుతుంది. వారు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని సాధనలు చేసినా ఈ 8 ఆత్మగుణాలు లేనప్పుడు వారు ముక్తి పొందలేరు అని సర్వశాస్త్రములు ఘోషిస్తున్నాయి. అందుకే మానవుడైన వాడు ప్రయత్నపూర్వకముగా ఈ 8 ఆత్మగుణాలను అలవరుచుకుంటే పుత్రులను వదలలేని తల్లి వచ్చినట్లుగా ఈ గుణాలున్న చోటికి మహాలక్ష్మి వస్తుంది అని వర్ణన చూపించారు. ఆ ఆత్మగుణములు దయ, క్షమ, అనసూయ, శుచి, అనాయాసం, అకార్పణ్యం, అలోభం, అస్పృహ. ఇందులో తెలుసుకోవాల్సినవి అర్థములు కొన్ని తెలుసుకోవాలి. మొదటి దయ, రెండవది క్షమ అనగా సహనము, మూడవది అనసూయ అసూయ లేకుండా ఉండుట అని అర్థం. అసూయ అంటే ఇతరుల్లో దోషాల్ని దర్శించడాన్ని అసూయ అంటారు, అది లేకుండా ఉండడాన్ని అనసూయ అంటారు. నాలుగవది శుచి. శుచి అన్నప్పుడు శాస్త్రము చెప్పిన సదాచారము అని అర్థం. తర్వాత అనాయాసము, ఇది చాలా ముఖ్యమైనది. ధర్మాచరణ చేసేటప్పుడు ఏదో శ్రమని కష్టమని అనుకోరాదు. ఆ విధంగా శ్రమ కష్టమని భావించకుండా ఉత్సాహంగా ధర్మాచరణ చేయాలి. ఆ ఉత్సాహ శక్తినే అనాయాసం అంటారు. తర్వాత అకార్పణ్యం అన్నారు. ఇక్కడ అకార్పణ్యం అంటే బేలతనము లేకుండా ఉండుట, దిగులు లేకుండా ఉండుట, ఇంకొక అర్థంలో పిసినితనము లేకుండా ఉండుట అని కూడా అర్థం ఉన్నది. అలోభము, లోభము లేకుండా ఉండుట. అస్పృహ, కష్టాలు కలిగిన ఎవరిపైనైనా కోపం కలిగిన వెంటనే తీవ్రమైనటువంటి ఉద్వేగానికి లోను కాకుండా వేటికి అంటకుండా నిస్సంగంగా ఉండగలిగే గొప్ప గుణం అస్పృహ అని చెప్తున్నారు. 8 గుణాలు ఆత్మగుణాలు, అవి కలిగినటువంటి వారు గొప్పవారు అని. ఇక అష్టపుత్రుల్లో ఇప్పటి వరకు దిక్పాలకులు, వేదము యొక్క ధర్మములు, మూడవది ఆత్మగుణాలు చెప్పుకున్నాం. ఇంకొకటి అష్టపుత్రులుగా చెప్పబడుతున్నది అమ్మవారి యొక్క శక్తితో మనకు లభించిన ప్రాకృతిక సంపదలు 8 ఉన్నాయి. ఆ 8 అష్టపుత్రులు అవుతున్నారు. వాళ్ళు సూర్య, చంద్ర, మహి, మహి అంటే పృథ్వీదేవత, వహ్ని, వాయు, జల, ఆకాశ, దీక్షిత అన్నారు. ఇక్కడ దీక్షిత అంటే యజ్ఞ దీక్షితులు, ధర్మ దీక్షితులు కూడా అమ్మవారి పుత్రుల కిందే చెప్పబడతారు. ఒక ఉపాసనా దీక్ష స్వీకరించాక అమ్మవారికి పుత్రుల కిందే అవుతారు, వారిని అమ్మ రక్షించుకుంటుందట. అందుకే దీక్షితులు కూడా అమ్మ పుత్రులు అని చెప్పబడుతున్నారు. ఇలా 8 పుత్రులు. ఇంకొక అర్థంలో వివిధములైనటువంటి ఐశ్వర్యములు, వీటిని అష్టైశ్వర్యాలు అని లోకంలో అంటూ ఉంటాం. అష్టైశ్వర్యములే అమ్మవారి యొక్క పుత్రుల కింద భావించబడుతూ అష్టపుత్ర అని చెప్పబడుతున్న తల్లి. ఆ అష్టైశ్వర్యములు ధనము, ధాన్యము, పుత్రులు, జయము, ధైర్యము, ఆయుధ బలము, రాజ్యము, వాహనము. ఈ 8 ఉంటే అష్టైశ్వర్యాలు అంటారు. లోకంలో కొన్ని మాటలు వాడేస్తుంటాం కానీ వాటి అర్థాలు చూడం. అష్టకష్టాలు, అష్టైశ్వర్యాలు, తాపత్రయాలని సామాన్యులు కూడా వాడుతూ ఉంటారు. కానీ అష్టకష్టాలంటే తెలియవు, అందులో ఒక్కడు భరించడం కూడా మహాకష్టమే. అదేవిధంగా అష్టైశ్వర్యాలు అంటాం కానీ అష్టైశ్వర్యాలు అంటే శాస్త్రం చెప్తున్నది ఇవి. ఇలా ధన, ధాన్య, పుత్ర, జయ, ధైర్య, ఆయుధ బలం, రాజ్యం. రాజ్యం అంటే ఇక్కడ అధికారం అని అర్థం చేసుకోవాలి. తర్వాత వాహనము. ఇవి అష్టైశ్వర్యములు, ఇవే అమ్మవారి యొక్క పుత్రులు అని చెప్పబడుతుంది. ఇలా ఉంటూ ఉంటే మరొక కోణంలో శ్రీ సూక్తము మొదలైన వేదశాస్త్రముల ప్రకారంగా ఆలోచిస్తే అష్టపుత్రులని మరికొంతమంది లభిస్తున్నారు. ఇవన్నీ కూడా అష్టపుత్ర నామం ద్వారా మనం తెలుసుకోవాల్సినవి. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. అదితిర్దేవమాతాచ అష్టపుత్ర. ఈ అష్టపుత్ర నామానుకున్న అనేక శాస్త్రార్థాలను తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు చెప్పిన అష్టపుత్రుల్లో ఒకటి వేద జనితమైన 8 ఉత్తమ ధర్మాలు, అదేవిధంగా 8 దిక్పాలకులు,
మూడవది 8 ఆత్మగుణాలు, నాలుగవది లోకాన్ని రక్షించే 8 ప్రకృతి సంపదలు, ఐదవది అష్టైశ్వర్య రూపములు చెప్పుకున్నాం. ఇక ఆరవది శ్రీ సూక్తాది అమ్మవారి యొక్క లక్ష్మీ తంత్రములు మొదలైన గ్రంథముల యొక్క సారాంశంగా గ్రహించినట్లయితే అమ్మవారికి 3 పుత్రులు ఉన్నట్లుగా లక్ష్మీ తంత్రము చెప్తున్నది, శ్రీ సూక్తము చెప్తున్నది. ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా ఋషయస్తే స్త్రయ పుత్రా స్వయం శ్రీదేవి దేవత అని శ్రీ సూక్తంలోని మంత్రం. వీళ్లే ఋషులు, వీళ్లే పుత్రులట. అమ్మవారి యొక్క దివ్య మంత్రాన్ని దర్శించినటువంటి ఋషులు ఆనంద కర్దమ చిక్లీత. వీళ్ళకే తపస్సులో శ్రీ సూక్త మంత్రములు గోచరించే వాటిని అందించారు. ఏదైనా మంత్రాన్ని పలికే ముందు ఆ ఋషుల్ని కూడా పలకాలి. మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే శ్రీ సూక్తానికి ద్రష్టలైన అమ్మవారి యొక్క పుత్రులు ఆనంద కర్దమ చిక్కులీతులు. ఆ ముగ్గురే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లక్ష్మీ సహస్రనామాలు కూడా ద్రష్టలు. వారు దర్శించి ఇచ్చారు లక్ష్మీ సహస్రనామాల్ని. వాటిని సనత్కుమారుడు వారి నుంచి స్వీకరించి ఋషులకు ఉపదేశిస్తున్నాడు. ఇది సందర్భం. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఇక్కడ స్మరించుకోవాలి. ఈ ఆనంద కర్దమ చిక్లీతులు ముగ్గురు అమ్మవారి పుత్రులు అని అనేక ప్రమాణాలు కనబడుతున్నాయి. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని అనేటువంటి మంత్రంలో కర్దమేన ప్రజాభూత అంటే అమ్మా నీ సంతానము అయిన కర్దముడితో నువ్వు మా ఇంట ఉండు అని ఆ మంత్రానికి అర్థం. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీత అనేటువంటి మరొక మంత్రం ఉన్నది. అక్కడ చిక్లీతుడు అని మరొక దేవతని చెప్పారు. అలాగే ఆనందము, కర్దమ గుణము, చిక్లీత ముగ్గురు దేవతలు, ఋషులు కూడా. ఇందులో ఈ పేర్లు మాత్రమే కాదు, లక్ష్మీదేవి నుంచి మనకు లభించేటువంటి దివ్య భావాలు అని అర్థం. ఆనందం ఒకటి, కర్దమము అంటే అబన్న వికృతి అని ఒక అద్భుతమైన మాటని వేదం చెప్తున్నది. అబన్న వికృతే చిత్తే అని. అప్పు అన్నము అంటే జలము, అన్నము ఈ రెండిటి యొక్క కలయిక కర్దముట్ట. ఇక్కడ అన్నము అనే దానికి వేదం ప్రకారంగా తీసుకోవాల్సింది భూమి. ఎందుకంటే భూమి మనకు అన్నం ఇస్తున్నది. ఆ భూమి జలస్పర్శ చేత అన్నాన్ని ఇస్తుందిట. అందుకే జలము, భూమి ఈ రెండిటి యొక్క కలయిక అన్నశక్తికి ఆధారం. అలా అన్నశక్తికి ఆధారమైనటువంటి జలము, మట్టి ఈ రెండిటి యొక్క కలయికే కర్దమము. దీన్ని సంస్కృతంలో బురద అని కూడా అర్థం చెప్తారు. అలా కర్దమము ఇటు భూ జల తత్వముల యొక్క అన్నప్రధానమైన శక్తిని చెప్తున్నది. ఆ ఆర్ద్రత లేకపోతే ప్రపంచం లేదు. అందుకే వర్షము వచ్చి భూమి తడిగానే పంటలు లభిస్తున్నాయి. ఆ సస్యరూపమైనటువంటి సంపదలకి మూలమైన ఆ శక్తిని కర్దమ శక్తి అని అంటారు. మూడవది చిక్లీత. ఈ చిక్లీత అనేది ఆర్ద్రతా గుణానికి సంబంధించింది. మనస్సులో ఆర్ద్రత ఉన్నప్పుడే కోరిక, సంకల్పము, దయ మొదలైన ఉత్తమ గుణాలు లభిస్తుంటాయి. బాగా వేడి ఉన్నప్పుడు ఆర్ద్రత ఉంటే మనస్సుకి శాంతి లభిస్తుంది. సృష్టిలో ఉన్న ఆర్ద్రతా గుణము లక్ష్మీ గుణము. అందుకే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అని చెప్తున్నా. ఆర్ద్రతా గుణానికి సంబంధించింది చిక్లీత. ఇలా ఆనంద, కర్దమ, చిక్లీత ముగ్గురు పుత్రుని చెప్పారు. కానీ ఇక్కడ అష్టపుత్ర అన్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే శ్రీ సూక్తంలో మరొక మంత్రానికి వెళ్ళాలి. మనస కామమాకూతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రేయతాం యశః. ఈ మంత్రంలో కామ, ఆకూతి, సత్య, రూప, అన్న అని చెప్పబడుతున్నటువంటి విషయములు గ్రహించినట్లయితే ఇవి మొత్తం 6 అవుతున్నాయి. ఈ 6 కూడా అమ్మవారి యొక్క రూపములే. అందుకే మనస కామ మాకూతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రేయతాం యశః. ఇక్కడ ఈ 5 అక్కడ చెప్పిన 3 కలిపి 8 అవుతున్నాయి. ఈ 8 స్వరూపములు అమ్మవారి యొక్క పుత్రులే. అయితే ఆకూతి అంటే సంకల్పము అని అర్థం. అదేవిధంగా సత్యము కూడా అమ్మవారి యొక్క పుత్రుడు అన్నారు. దీన్ని బట్టి కేవలం సంపదలు మాత్రమే కాదు, సత్యాది సుగుణములు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తున్నాయి. రూపము, అన్నము, చక్కని రూపము, శరీర పుష్టి ఇది కూడా అమ్మవారి యొక్క పుత్రభావంగానే చెప్పబడుతున్నది. ఇలాగా అన్న, రూప, సత్య, ఆకూతి, కామ, ఆనంద, కర్దమ, చిక్లీత మొత్తం 8 మంది అష్టపుత్రులు అని శ్రీ సూక్తాది తంత్రముల ఆధారంగా చెప్తున్నాం. ఈ ఆది అని ఎందుకు చెప్పామంటే శ్రీ సూక్తంలో అలా సంకేతంగా చెప్పిన వాటికి వ్యాఖ్యానంలో లక్ష్మీ తంత్రములు వివరిస్తున్నాయి. వాటి ఆధారంగా చెప్పుకున్నటువంటి నిర్వచనం ఇది. అటువంటి అష్టపుత్రులు కలిగినటువంటి తల్లికి నమస్కారము. అష్టపుత్రాయై నమః. అంతేకాదు ఇంకొక అర్థంలో అదితిర్దేవమాతాచ అష్టపుత్ర అన్నప్పుడు అష్టపుత్రులు అంటే అష్టవసువులు కూడా అమ్మవారికి పుత్రులే. వసువులు అంటేనే సంపదలనిచ్చే దేవతలు.
దేవగణాలు ప్రధానంగా 3 ఉంటాయి. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు. ఇందులో అష్టవసువుల రూపంతో ఉన్నటువంటి దేవతలు సృష్టిలో ఎవరికి ఏ సంపద ఇవ్వాలో చూసుకుంటూ ఉంటారు. వసువు అంటేనే సంపద అని అర్థం. అందుకే అష్టవసువులే అష్టపుత్రులు. ధర, ఆప, పర్జన్య, జ్యోతి ఇత్యాదులు చెప్పబడుతున్న అష్టవసువులు. ఈ అష్టవసువులు అమ్మవారి యొక్క పుత్రులని చెప్పబడుతూ అష్టపుత్ర మహాం. సనత్కుమారులు వారు అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాలు, ఆనంద కర్దమ చిక్లీతులనే మహర్షులు దర్శించిన దివ్య మంత్ర రాశి. అందులో 473వ నామం వికృతాకృతి. వికృతమైన ఆకృతి కలది అనర్థం. ఇది నమస్కారంలో శ్రీ వికృతాకృతయే నమః అని మనం చెప్పుకున్నాం. ఆకృతి అంటే ఆకారం. అమ్మవారి ఆకారము వికారముగా ఉన్నది అన్నారు. అసలు వికారం అంటే అర్థం ఏమిటి? లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో ప్రకృతిం వికృతిం విద్యాం అనొక మాట ఉన్నది. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. మొదటి నామం ప్రకృతి, రెండవ నామం వికృతి. ప్రకృతి అంటే మూల వస్తువు అని అర్థం. వికృతి అంటే ఆ మూల వస్తువు నుంచి తయారైన వస్తువు అని అర్థము. ఇది ఎలాంటిది అంటే మట్టి ప్రకృతి, కుండ వికృతి. అలాగా ప్రకృతి అయినటువంటి మట్టి నుంచి వికృతులు ఎన్నో చేయవచ్చు. ప్రకృతి మాత్రం ఒకటిగానే ఉన్నది. వికృతులు ఎన్ని చేయవచ్చో, ఎందుకంటే ఆ మట్టి నుంచి కొండలు చేయవచ్చు, ప్రమిదలు చేయవచ్చు, వివిధములైనటువంటి పాత్రలు చేయవచ్చు, విగ్రహాలు చేయవచ్చు. అవన్నీ వికృతులు. కానీ వికృతుల దగ్గరకు వచ్చేటప్పటికి అనేకత్వం వస్తున్నది. ప్రకృతి మాత్రం ఏకముగా ఉన్నది. అలాగా సర్వ జగత్తుకి మూలమైన ఆదిశక్తి ప్రకృతి. ఆదిశక్తి నుంచి వెలువడినటువంటి ప్రపంచంలో కనబడేటువంటి వస్తుజాతమంతా వికృతి. చిత్రం ఏంటంటే కుండలు ఎన్నున్నప్పటికీ కూడా ఆ కుండలు యందున్న పదార్థం మాత్రము కేవలం ప్రకృతి పదార్థం ఉన్నది. అంటే దాని మూలమైన మట్టే ఉన్నది. కుండ ఒక ఆకారం కావచ్చు, దీపం మరొక ఆకారం కావచ్చు. వాచారంభణం వికారో నామధేయ అనేటువంటి మంత్రం మనకు ఉపనిషత్తుల్లో కనబడుతున్నది. కేవలం మాట మాత్రం చేత ఒక నామం అంటున్నాం అంతే. కుండ ఆకారంలో ఉన్నది కుండ, దీపము అంటున్నాం. కానీ నిజానికి అవన్నీ మట్టే. ఇది తెలుసుకోవాల్సింది. కానీ వికృతి యందు కూడా ప్రకృతి తప్ప మరొకట్లేదు. ఇది తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం. అలా ప్రపంచమంతా అమ్మవారి యొక్క వికృతే. ఏవి చూసినా సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, జీవులు, ఆ శరీరం ఉందని శక్తి, ఇవన్నీ వికృతులు. ఈ వికృతుల అంతటా కూడా అమ్మవారే వ్యాపించి ఉన్నారు గనక వికృతములే తన ఆకారముగా కలిగిన తల్లి వికృతాకృతి. ఇది కూడా విరాట్ స్వరూప వర్ణననే భావించవచ్చు. ఎందుకంటే వివిధములైనటువంటి ప్రకృతి జన్యమైనటువంటి సర్వ వస్తు సముదాయం, జీవ సముదాయము ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపములే అనే భావం దీన్ని బట్టి కలుగుతున్నది. వికృతములే తన ఆకృతిగా కలిగినటువంటిది అని దీని యొక్క భావం. ఇంకొక అర్థంలో వికృతాకారములు కూడా అమ్మవారి రూపములే. ఇది నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ భో నమః అని. ఇది తాత్వికంగా చూస్తే అర్థం లభిస్తున్నది. ఒక భావంలో వికృతాకృతి అన్నప్పుడు వికారంగా కనబడే వాటిల్లో కూడా చైతన్య రూపముగా అమ్మవారి ఉన్నారు. అందుకే సృష్టిలో ఇది వికారము, ఇదేమో సకారము అనడానికి లేదు. మన దృష్టిలో అది వికారం కావచ్చు, ఇంకొక దృష్టిలో అది చాలా గొప్పగానే ఉంటుంది. ఒక వికృతమైన దేహం కలవాడిని చూసి మనం వాడు చాలా వికారంగా ఉన్నాడని అంటాం, కానీ వాడు అలా అనుకోడు. ఇంకోరు కోణంలో అదే చాలా బాగుండవచ్చు. కాబట్టి ఇవన్నీ సాపేక్షములు, రిలేటివ్ మన యొక్క మాటలన్నీ కూడా. కనుక వికారంగా కలిగించే వాటిలో కూడా మహాలక్ష్మి ఉంటుంది. ఇది తెలుసుకుంటే సృష్టిలో ప్రతి దానిలోనూ లక్ష్మీ కళనే చూస్తాం. సర్వం దేవీమయం జగత్తని భావిస్తాం. ఇది తాత్వికంగా చూడవలసిన అర్థము. వికృతాకృతయే నమః నమస్కారం చేసుకుని తర్వాతి నామములు దుర్భిక్ష ధ్వంసినీ దేవి, సీతా సత్యాచ రుక్మిణి, క్షాతిజా భార్గవీ దేవి, దేవయోనిస్తపస్విని. 474వ నామం దుర్భిక్ష ధ్వంసినీ దేవి. ఇది నమస్కారంలో శ్రీ దుర్భిక్ష ధ్వంసిన్యై దేవ్యై నమః అనాలి. దుర్భిక్షము అంటే కరవు కాటకాలు. ఈ కరవులని ధ్వంసము చేసే తల్లి గనక దుర్భిక్ష ధ్వంసిని. ఎందుకంటే మహాలక్ష్మి లేకపోతే దరిద్రము, కరువు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే పంటలు, జలము మొదలైనవన్నీ లభిస్తూ ఉంటాయి. అందుకు ఆ తల్లి యొక్క అనుగ్రహము దుర్భిక్షమును పోగొడుతుంది. సూర్యుడు రాగానే చీకటి ఎలా పోతుందో ఆ తల్లి అనుగ్రహం లభిస్తే దుర్భిక్షములు అలా తొలగుతున్నాయి. కనుక కరువు కాటకాలని తొలగించేటువంటి తల్లి పరదేవత అని చెప్తూ 475వ నామం సీత. ఇక్కడ నుంచి 3 నామాలు చూస్తే సీతా సత్యాచ రుక్మిణి అని 3 నామాలు చెప్పారు. ఇక్కడ సీతాదేవి రామావతారంలో విష్ణువునికి పత్నిగా ఉన్నటువంటిది. ఇక సత్య రుక్మిణి అనేది ఆ విష్ణువు కృష్ణావతారం ధరించినప్పుడు లక్ష్మీదేవి 2 రూపాలతో కృష్ణ పరమాత్మని చేపట్టింది. అందుకే రామకృష్ణావతారముల యందు
మహాలక్ష్మి నారాయణునితో ఎలా ఉంది అని చెప్పేవి 3 నామాలు. ఈ 3 కూడా చెప్తున్నవి ఆ 3 దేవతల్ని స్మరింపజేస్తూ మన ధన్యుల్ని చేస్తున్నాయి. ఇప్పుడు సీతానామానికి అర్థం శ్రీ సీతాయై నమః అని. సీత అంటే ఇది రామాయణంలోనే చెప్పబడుతుంది అర్థం. నాగేటి చాలు అని అర్థం. నాగలు దున్నుతూ ఉన్నప్పుడు ఆ బంగారు నాగేటి చాలుకు దొరికిందిట జనక మహీపతికి సీతాదేవి. మొత్తం అది కర్రతో చేసినటువంటి నాగలి. దాని యొక్క మొన మాత్రము దివ్యమైనటువంటి బంగారంతో చేశారు. అది యజ్ఞభూమిని దున్నేటప్పుడు పద్ధతి. అది ఆ దివ్యమైన ఆ సీత అంటే నాగేటి చాలుకు దొరికింది గనక అయోనిజ అయినటువంటి భూపుత్రిక అయిన తల్లిని సీత అని పేరు పెట్టాడు మహానుభావుడు జనక మహీపతి. అందుకు సీత అనగానే నాగేటి చాలు అని అర్థం. ఇందులో ఒక అద్భుతమైన విశేషం ఉన్నది. యజ్ఞమునకు దున్నుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ పదార్థం సీత. పైగా విశేషంగా గమనించవలసింది యజ్ఞభూమికి మూలమైన శక్తి అని ఒక అర్థము. అదేవిధంగా పదునైన జ్ఞాన రూపిణి, జ్ఞానము కూడా అటువంటిదే. ఒక మొండి భూమిని దున్ని మనం పంటలు పండిస్తున్నాం. ఆ దున్నకపోతే ఆ భూమి యందు పంటలు రావు. అలాగే మన యొక్క మనస్సుని ఆ జ్ఞానముతో దున్నితేనే ఆ మోక్షం అనే పంట లభిస్తుంది. అందుకే పదునైనటువంటి జ్ఞానాన్ని సీత అనాలి. ఎప్పుడైనా సరే గొప్ప బుద్ధిశక్తి బాగా ఉన్నప్పుడు, చురుకుదనం ఉన్నప్పుడు అది కుశాగ్ర బుద్ధి అంటారు. అంటే కొనదేలినటువంటి బుద్ధి, షార్పెన్ అని అర్థం. గొప్ప షార్ప్గా ఆలోచిస్తాడండి అంటారు. ఆ షార్ప్నెస్సే సీత. అందుకు బుద్ధి యొక్క ఆ పదను తేలినటువంటి సూక్ష్మ బుద్ధి శక్తిని, నిశిత బుద్ధిని, ఏకాగ్ర బుద్ధిని సీత అంటారు. ఇది బ్రహ్మ విద్యా స్వరూపిణి అర్థంలో చెప్పబడుతున్నది. కనుక సీత అంటే బ్రహ్మ విద్యాధిదేవత, యజ్ఞ విద్యాధిదేవత అని 2 అర్థములు స్వీకరించాలి. ఇది వైదికార్థం. ఆవిర్భవించిన సీతమ్మ ఆ రెండిటి యొక్క స్వరూపమే. అందుకు సీత అనేటువంటిది మహాలక్ష్మికి సిద్ధమైనటువంటి నామమే. ఇక తర్వాత నామం సత్య. ఇది నమస్కారంలో శ్రీ సత్యాయై నమః అని చెప్పబడుతున్నది. సత్య అంటే ఇక్కడ సత్యభామా రూపిణిగా ఉన్నటువంటిది. కృష్ణపత్ని అయినటువంటి సత్రాజిత్తునికి పుత్రిక అయినటువంటి తల్లి సత్యాదేవి. ఇది కూడా అమ్మవారి అవతారమే. కృష్ణునికున్న అష్ట మహిషులు కూడా లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్మీ రూపాలే. లక్ష్మీదేవికి పతి నారాయణుడు, ఆ నారాయణుడి కృష్ణుడు. అప్పుడు 8 రూపాలతో ఉన్న లక్ష్మి తన పతి అయినటువంటి కృష్ణుని చేపట్టింది. అంతేగాని కృష్ణుడికి బహుభార్యలు ఉన్నా అన్న అర్థం కాదు. 8 రూపములతో ఒకే లక్ష్మి ఉందని అర్థం. అందుకే సత్య అంటే సత్యభామ రూపిణి, మహాపతివ్రత సత్యభామ. పైగా ఈ సత్య శబ్దానికి ఇంకొక అర్థం మనం స్వీకరించినట్లయితే వ్రతం తపః, సత్యం తపః, శాంతం తపః అని వేదమంత్రం చెప్తున్నది. అందుకే సత్యము ఒక తపస్సు, ఆ తపస్వరూపిణి. సత్యం పలుకుట, సత్యముగా జీవించుట. సత్యముగా జీవించుట అంటే నిష్కపటంగా ధర్మబద్ధంగా జీవించుట. అందుకే సత్య శబ్దానికి కల్లలేని మాట అని ఒక అర్థము. ధర్మము, తపస్సు ఇవన్నీ సత్య శబ్దం ద్వారా చెప్పబడుతున్నాయి. చివరకు సత్యము పరమాత్మని తెలియజేసేటువంటి శబ్దం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటున్నాం. అందుకే సత్య అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థాన్ని చెప్పుకోవాలి. 477వ నామం రుక్మిణి. ఇది నమస్కారంలో శ్రీ రుక్మిణ్యై నమః అని చెప్పబడుతున్నది. రుక్మిణి, రుక్మ అనే శబ్దానికి బంగారము అని అర్థం. కనుక రుక్మిణి అంటే సువర్ణ రూపముతో ఉన్నటువంటిది. ఇది హిరణ్యవర్ణాం హరిణి అనే నామానికి చెప్పిన అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. బంగారు వన్నెతో ప్రకాశిస్తున్నది. బంగారు వన్నె ఐశ్వర్యానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక. రెండిటికి ప్రతీకగా ఉన్నటువంటిది ఆ స్వర్ణవర్ణము. అలాంటి స్వర్ణవర్ణంతో ఉన్నటువంటి తల్లి గనక రుక్మిణి అని చెప్పబడుతుంది. తెలుగులో చెప్పాలంటే బంగారు తల్లి. ఆ మాట ఇంకా అద్భుతంగా సరిపోతున్నది. అందుకు రుక్మిణ్యై నమః నమస్కరించుకోవాలి. అదేవిధంగా కృష్ణావతారంలో మహాలక్ష్మి ఆ శ్రీ సూక్తంలో తన యొక్క మొదటి నామం ఏదైతే ఉందో హిరణ్యవర్ణామని చెప్పబడుతూ తత్స్వరూపంగా అవతరించింది రుక్మిణీదేవిగా. అందుకు రుక్మిణ్యై నమః. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని స్తుతిస్తాం. అష్టలక్ష్మి పరివేష్టితులైన కృష్ణుణ్ణి ధ్యానించిన ఒక పద్ధతి, రుక్మిణీ సత్యభామలతో ఉన్న కృష్ణుణ్ణి ధ్యానించడం మరొక పద్ధతి. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉపాసనా పద్ధతులు కూడా చెప్తున్నారు. ఒక కల్పవృక్షపు నీడ బంగారు సింహాసనంపై కృష్ణ పరమాత్మ కూర్చున్నట్లుగాను, అటూ ఇటూ రుక్మిణీ సత్యభామలు ఉన్నట్లుగాను ధ్యానించితే అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెప్తున్నది. ఈ ధ్యానానుకున్న మహిమ అది. ఆ సత్యాదేవి భూతత్వానికి సంకేతం. భూమి యొక్క అంశతో ఉన్నటువంటిది సత్యాదేవి. విశ్వవ్యాపకమైన ఐశ్వర్య స్వరూపమైన మహాలక్ష్మి స్వరూపమే రుక్మిణి.
ఇలా భూలక్ష్మి శ్రీలక్ష్మి సమేతుడైన నారాయణుడే సత్య రుక్మిణి సమేతుడైన శ్రీకృష్ణుడు. ఇలాగ సీత సత్యాచ రుక్మిణి అని రామకృష్ణావతారములను అవతారములు యందున్న మహాలక్ష్మిని స్మరించుకుని తర్వాత నామం క్షాతిజ. ఇది నమస్కారంలో శ్రీ క్షాతిజాయై నమః అని చెప్పబడుతుంది. ఈ 478వ నామానికి క్షాతిని కలిగించునది అనర్థం, క్షాతితో కలుగునది అనర్థం. ఖ్యాతి అంటే ప్రఖ్యాతి అని లోకంలో చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఒకరి పేరు అంతటా వినబడుతూ ఉంటే దాని ఖ్యాతి అని, దీనికి కీర్తి అని మనకు అర్థం చెప్పవచ్చు. ఆ కీర్తి వల్ల ఒక శోభ ఉంటుంది, ఒకనొక ఐశ్వర్యం ఉంటుంది. అందుకే ఖ్యాతిజ, కీర్తి వల్ల కలిగే తల్లి, కీర్తిని కలిగించే తల్లి, రెండు అర్థాలు స్వీకరించవచ్చు. అలాగే ఖ్యాతి కలిగిన జన్మ కలిగినది అని అర్థం. ఆ జన్మలో గొప్పతనం ఉన్నప్పుడు, ఆ జన్మలో అందరి చేత కీర్తి పొందినప్పుడు ఖ్యాతిజ అనాలి. ఖ్యాతి కలిగిన జన్మ. మునుపు చెప్పినటువంటి సీతా సత్యాచ రుక్మిణి నామముల తర్వాత చెప్పారు గనక అమ్మవారు సీతగా, సత్యగా, రుక్మిణిగా అవతరించారు. అవతరించిన జన్మలన్నీ కూడా ఖ్యాతిజ, అత్యంత పవిత్రమైనవి. ఇప్పటికి మనం సీతమ్మని కీర్తిస్తున్నాం, రుక్మిణీదేవిని కీర్తిస్తున్నాం, సత్యభామని కీర్తిస్తున్నాం. వాళ్ళని కీర్తించడం వల్ల మనం ధన్యులమైపోతున్నాం. మనల్ని ధన్యుల్ని చేసే కీర్తి కలిగిన అవతారములు కలిగిన తల్లి గనక క్షాతిజాయై నమః అని చెప్పబడుతున్నది. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.